ఒకనాడు పాలిటిక్స్ ఉండేవి, ఇప్పుడు పాలిటిక్స్ కాస్త పాలిట్రిక్స్గా మారిపోయాయి అనేటువంటి ఓ విమర్శ ఉంది. అంతకు మించి ఓ నింద వెంటాడుతూ ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూస్తే వెగటు పుట్టిస్తున్నాయి అనేటువంటిది ఇప్పుడు మెజారిటీ ప్రజలు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం. నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వెగటు పుట్టిస్తున్నాయా, లేకపోతే ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది అనేటువంటి ఉత్సుకతను కలగజేస్తున్నాయా? ఇదే అంశంపై డీటెయిల్గా చర్చిద్దాం. లోక్సత్తా అధినేత అలాగే ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ ఫోరమ్స్ వ్యవస్థాపకులు జయప్రకాష్ నాయుడు గారితో ఈరోజు హాట్ సీట్ విత్ విజయ్ సాధు. సార్ నమస్కారం. సార్ నమస్తే విజయ్. సార్ వెల్కమ్ టు డైల్ న్యూస్. సార్ థ్యాంక్ యూ. సార్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూస్తున్నాం సార్. పొత్తులు, రాజకీయ నేతల వైఖరి, రాజకీయాల సరళి అంతా వెగటు పుట్టిస్తోంది అనేటువంటి విమర్శ ఉంది. మీకు కూడా నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూస్తుంటే అలాంటి అభిప్రాయమే ఉందా? రెండు రకాలుగా చూడొచ్చు విజయ్. ఒకటి, దీర్ఘకాలంగా మన రాజకీయాలను చూస్తే ఉన్న కొద్దికి ప్రజాస్వామికీకరణ పెరుగుతుంది. మనం ఎంతగా రాజకీయాలను ద్వేషించాల్సిన అవసరం లేదు, తప్పుల్ని విమర్శించాలి. బహుశా గత 30-40 ఏళ్ళుగా నా అంతగా ఈ దేశంలో రాజకీయంలో ఉన్న లొసుగుల్ని ఎండగట్టిన వాళ్ళు ఇంకొకళ్ళు లేరు. దాన్ని మార్చడం కోసం నా అంత పోరాటం చేసిన వాళ్ళు కూడా చాలా కొద్దిమంది ఉంటారు. తప్పుల్ని గుర్తిస్తూనే మన వ్యవస్థ అంటే అంత అవిశ్వాసం పెంచుకోక్కర్లేదు, అంతగా నిరసన, అంత అసహ్యం పెంచుకోవటం అనేది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఒక ఇంట్లో ఒక కుటుంబంలో 4-5 ఉంటే, భార్య, భర్త, పిల్లలు ఉంటే, ఆ నలుగురిని సంబంధించుకోవడం నలప్రాణం తొక్కొస్తుంది మనకి. ఓకే, ఏ కుటుంబమైనా చూడండి, మీ కుటుంబం చూడండి, నా కుటుంబం చూడండి, ఎవరి కుటుంబం చూడండి. మరి ప్రేమానురాగాలు ఉన్నాయి. పిల్లల కోసం తల్లిదండ్రులు బతుకుతారు. పిల్లలకి తల్లిదండ్రుల నుంచి బచ్చ బోళ్ళంత ప్రేమ ఉన్నది, అభిమానం ఉన్నది, జన్యు సంబంధం ఉన్నది, ఎన్నో త్యాగాలు ఉన్నాయి. అయినా మనం తన్నుకుంటున్నామే, ఎన్నో సందర్భాలు విభేదాలు ఉంటున్నాయే. అలాంటిది ముక్కు మొహం తెలియని వాళ్ళు లక్షల మంది, కోట్ల మంది కలిసిన సమాజం ఇది. దీనిలో ఇన్ని కులాలు, ఇన్ని వర్గాలు, ఇన్ని ప్రాంతాలు, భాషలు, భావాలు, నేపథ్యాలు అన్నీ వేరు, కానీ కలిసి పనిచేయాలి ఉమ్మడి లక్ష్యాల కోసం. అంటే పని ఎంత కష్టం ఇది. అందుకని రాజకీయ అధ్వానం అన్నమాట వాస్తవం. దానికి ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లా, నాతో మీరు తిట్టించక్కర్లా, అందరూ తిట్టున్నారు అలాగో. కానీ ఎందుకు అధ్వాన్నంగా ఉంది, ఎలా అధ్వాన్నంగా ఉంది, ఏం చేయాలని ఆలోచించకుండా తిట్టిపోస్తే ఉపయోగం లేదు. రాజకీయంలో ఉన్న వాళ్ళు ఎవరో కూడా వేరే గ్రహం నుంచి రాలా, వాళ్ళందరూ విలన్స్, మనందరూ హీరోస్ అన్న భ్రమలో ఉంటే మాత్రం చాలా పొరపాటు. రాజకీయంలో ఉన్న వాళ్ళు చాలామంది మంచి మనసుతో వచ్చిన వాళ్ళు ప్రజాజీవనంలోకి. ఏ పార్టీలో ఉన్నా కూడా ఏదో ఒకటి చేద్దామని తపన ఉంది, లేకపోతే కీర్తికాంక్ష ఉన్నది, 10 మందిలో గుర్తింపు పొందాలన్నటువంటి ఆలోచన ఉన్నది. అదేం తప్పు కాదు కదా, అది దురుద్దేశం ఏం లేదు కదా. కాబట్టి ఇదేదో కొందరు వ్యక్తులు దుర్మార్గులు, వీళ్ళంతా చండాలపు వాళ్ళు అని చెప్పి కాకుండా దీర్ఘకాలంగా ఆలోచించాలి. ఒక 50 ఏళ్ల క్రితం మన దేశంలో ప్రజాస్వామ్యం, రాజకీయం అంటే సామాన్య ప్రజల జీవితాలతో సంబంధం లేదు. ఎవరో మోతుబరులు, పెద్దవాళ్ళు, పెద్ద పెద్ద నాయకులు, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి నాయకులతో సంప్రదింపులు సంబంధం తప్ప ప్రజలతో సంబంధం లేదు. కానీ కాలక్రమేణా వాళ్ళ దరిద్రపు ఎమ్మెల్యేలు కూడా, చండాలపు పార్టీల్లో కూడా ప్రజలతో మమేకం కాకపోయినట్లయితే వాడు రాజకీయ మనుగడ లేదు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. అంటే ఆ మేరకు రాజకీయాల్లో కొంత పరిణితి పెరిగింది కానీ తగ్గలేదుగా. చాలా తప్పులు జరుగుతున్నాయి, అధికార వికేంద్రీకరణ అవన్నీ చాలా తప్పులు ఉన్నాయి. కానీ రాజకీయం అక్కడ ఉండేది ఇక్కడ దాకా వస్తున్నది. రెండోది, గతంలో కరెంట్ ఇంట్లో రావాలంటే మనకు ఒక గంట సేపు మనం మాట్లాడుకుంటే కరెంట్ ఉందంటే చాలా అదృష్టం, దేవుడి దండ పెట్టినవాళ్ళం. ఫోన్ అనేది దిక్కే లేదు, ఎన్నో మౌలిక సదుపాయాలు కరువు అయ్యాయి. ఇవాళ బై అండ్ లార్జ్ కొంత మెరుగుపడుతుంది కదా. అంటే ఈ ప్రభుత్వ వ్యవస్థ, ఈ పాలనా వ్యవస్థ, ఈ దేశంలో ఎన్ని తప్పులు ఉన్నా కూడా కొన్ని జరుగుతున్నాయి కదా మనకి. అలాగే ఆర్థికంగా ఒకప్పుడు మూర్ఖపు నిర్ణయాలు చేసి నిజాయితీ పనులు ఉన్నారనుకున్న కాలంలో కూడా మూర్ఖపు నిర్ణయాలు చేసి కోహనా సోషలిజంతో దేశంలో ఆర్థిక వ్యవస్థను కొంగదీశాం. ప్రతి చోట అడుగడుగున అవినీతి. ఇవాళ అవినీతి ఉంది కానీ కొన్ని రకాల అవినీతి పోయింది కదా. ఈ లైసెన్స్ పర్మిట్ రాజ్యం చాలా వరకు అంతమైంది కదా. అలాగే పూర్వం అధికారం అంతా ఢిల్లీలోనే ఉండేది, అసలు రాష్ట్రాలకు ఏమీ లేదు, తాబేదారులు అంతే రాష్ట్ర ముఖ్యమంత్రులు. ఎన్టీ రామారావు గారు లాంటి అంత ప్రభావశీలమైన ముఖ్యమంత్రి, జనార్దన బంధు ముఖ్యమంత్రిని కూడా మరి అలవోకగా ఢిల్లీలోకి వచ్చి దింపారేశారు. తలప్రాణం తక్కువ వచ్చేది, ఏ కావాలన్నా ఢిల్లీ వాళ్ళని అధికారాల్సి వచ్చేది. అట్లా కాదు కదా, రాష్ట్రాలకు బోళ్ళంత స్వయంనిర్ణాధికారం ఉంది కదా. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కొంచెం దీర్ఘకాల దృక్పథంతో పరిశీలించాలి. మన ఊరికే ద్వేషం పెంచుకుని, కోపం పెంచుకుని కాకుండా ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో భయంకరమైన లోపాలు అన్నమాట వాస్తవం. అందులో తెలుగునాట మరింత ఎక్కువ అన్నమాట వాస్తవం. ఎందుకంటే డబ్బుల రాజకీయాన్ని బాగా పెంచింది తెలుగునాడు. భారతదేశంలో అత్యంత అవినీతి పరులు ఎవరు అంటే
అమ్ముడు పోయే ఓటర్లే అని చెప్పి చాలామంది ముక్త కంఠంతో నినదించాల్సినటువంటి దుస్థితికి ఓటర్లు నెట్టివేయబడ్డారా సార్? లేకపోతే ఏంటి ఈ పాపం లీడర్లదేనా? ఓటర్లు అవినీతి పరులు అని మనం మాట్లాడితే ఇక చర్చ అనవసరం, లోన్ మూసుకు ఇంటికి వెళ్ళి పడుకోవచ్చు. భారతదేశంలో ఓటర్లు ప్రజాస్వామ్యం కావాలని కోరారా విజయ్? మీరంతా కురవాళ్ళు, మీ తండ్రులు, మీ తాతలు, మీ మీరు తల్లులు, మీ అమ్మమ్మలు, నాయనమ్మలు ప్రజాస్వామ్యం కావాలని ఉన్న కోరారా? గాంధీ గారు ఇతర పెద్దలు ఏం చెప్తే వాళ్ళు జోలో స్వతంత్ర భారత్కి చేయన్నారు. ఈ పెద్దలంతా ప్రజాస్వామ్యము ఓటని పెట్టారు. ఓకే సార్. ఈ ప్రజలు పెట్టలేదుగా. మరి ఎవరు ప్రజాస్వామ్యాన్ని పెట్టారో ప్రజాస్వామ్యం పనికొచ్చేట్టుగా మనకు అర్థమయ్యేట్టుగా వ్యవస్థ నిర్మాణం చేయాలి కదా. మరి వాళ్ళ వైఫల్యానికి ప్రజలను తిరిగితే ఎట్లా? మీరు జీవన పోరాటంలో అలసిపోతున్నారు జనం పాపం. ప్రతిరోజు అడుగడుగున అవమానాలు ఎదుర్కొంటున్నారు. చిన్న పని కావాలంటే లంచం అప్పతే పని అయ్యే పరిస్థితి లేదు. బతుకు దుర్భరం అవుతున్నది. పిల్లలకు చదువు రాదు. ప్రైవేట్ స్కూల్కి పంపించినా కూడా డబ్బులు కట్టినా కూడా చాలామంది పేదలకు చదువుకు డబ్బులు కట్టడమే కానీ మంచి చదువు అందట్లేదు. మంచి ఆరోగ్యం లేదు. మౌలిక సదుపాయాలు చుట్టూ లేవు. కోర్టుకు వెళ్తే న్యాయం జరుగుతున్న నమ్మకం లేదు. ఇవన్నీ ప్రజలు చేశారు ఈ పాపం అంతా కూడా. జీవన పోరాటంలో అలసిపోయిన వాళ్ళందరినీ బయటకు పట్టుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎలక్షన్లో ఎవడు ఓటేసినా నాకేం తేడా కనిపించట్లేదు కాబట్టి, నా ఓటుకి నా బతుకు మధ్య సంబంధం నాకు తెగిపోయింది కాబట్టి చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్టం అంటే తీసుకుంటున్నారు. ఓకే, ఇద్దరి దగ్గర తీసుకుంటున్నారు. ఎవడెవడు ఓటేస్తున్నారు. దానికి ఇది తప్పు. దీనివల్ల నష్టం జరుగుతుంది. కానీ దానికి కారణం ఓటర్లు, విలన్లు ఓటర్లను చిత్రిస్తే అరే అసలు దేశాన్ని నాశనం చేస్తోంది అధికార స్థానాల్లో కూర్చున్న వాళ్ళు. అధికారులు కావచ్చు, రాజకీయంలో ఉన్నవాళ్ళు కావచ్చు, న్యాయమూర్తులు కావచ్చు. అంటే ఈ ప్రజల జీవితాన్ని శాసిస్తోంది ఈ పదవుల్లో ఉన్నవాళ్ళు, నాతో సహా. నాకు పదవులు లేకపోవచ్చు కానీ ఎంతో కొంత పలుకుబడి ఉన్నవాళ్ళు. మనమందరం బాధ్యత వదిలేసి సామాన్య ప్రజల మీద భారం నెట్టేసి ఎవరు బాధితులో వాళ్ళని విలన్గా చిత్రిస్తే అంతకంటే మూర్ఖత్వం ఉందేమన్నా? దానివల్ల పరిష్కారం వస్తుందేమన్నా? ఇదంతా కూడా నటించడానికి పనికి వస్తుంది. నేనంతా అద్భుతంగా ఉన్నాను, ఈ జనం వల్ల దేశం నాశనం కాబట్టి నేనేం చేయక్కర్లేదు, దేశం ఎట్లానే ఉండేయండి అని చెప్పి అనుకోవడానికి సరిపోతుంది తప్ప ఈ వాదన చాలా పొరపాటు వాదన. అలా చేసేవాళ్ళు దురుద్దేశంతో చేస్తారని నేను అంటలా, కానీ ఆలోచన లేకుండా చేస్తున్నారు. మన దేశంలో కొంచెం బుర్రలో ఆలోచన లేకుండా నోటి నుంచి మాటలు చాలా వేగంగా వచ్చేస్తాయి. ఈ దేశంలో ఎవరు చూసినా అంతే. కొంచెం ఆలోచించడం వల్ల ఒక మాట్లాడితే దాని పర్యవసానం ఏమిటి, ఇది వాస్తవమా కాదా, మన చర్చ కానీ లేకపోతే మనం చేసేటువంటి విమర్శ కానీ లేకపోతే మన విశ్లేషణ కానీ పరిష్కారానికి పనికొస్తుందా, సమస్యను మరింత జటిలం చేస్తుందా, ఇది అర్థం చేసుకుంటే చాలా మేరకు నాయకత్వం ప్రజల మంచి కోసం ఉపయోగపడుతుంది. ఇవాళ నాయకత్వం లేదు, అందువల్ల వచ్చిన సమస్య తప్ప ప్రజలు కాదు సమస్య. ఇక్కడ ప్రజలు అవకాశం ఇచ్చిన ప్రతిసారి కూడా ఏదో ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. దాన్ని ఈ దేశంలో రాజకీయ పార్టీలు, ప్రధాన పాత్ర రాజకీయ పార్టీలది. రాజకీయ పార్టీలు ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయాయి, సొంత ఎస్టేట్లుగా మారిపోయాయి. సార్ మరికొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగనున్నాయి సార్. ఒక నియోజకవర్గానికి ఒక అభ్యర్థి పెట్టాల్సినటువంటి ఖర్చు ఆఫ్ ద రికార్డ్గా దాదాపు 50 కోట్లు. 2 నియోజకవర్గాలు కలుపుకుంటే 100 కోట్లు. అదే ఒక లోక్సభ నియోజకవర్గానికి అయితే లెక్కని చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి దుస్థితిలో ఎలక్షన్ కమిషన్ ఒక అభ్యర్థి 45 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టాలి అనేటువంటి ఒక నిబంధన సరిపోతుందా? అసలు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సినటువంటి ఈ వికృత క్రీడకి ఎలా అడ్డుకట్ట వేయాలి అసలు? ఇప్పుడు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండగా పాపం ఎప్పుడు వాపోయేవాడు. ప్రధానమంత్రి స్థానంలో ఉండి ఏమయ్యా మనందరం మన రాజకీయ జీవితాన్ని ఒక అబద్ధంతో ప్రారంభిస్తున్నాము, మనందరం ఎఫిడవిట్లో సంతకం పెడుతున్నాము, నేను 40 లక్షలు ఖర్చు దాటా, ఆనాడు ఎంత ఉంటే అంత, ఆనాడు 70 లక్షలేమో లోక్సభకు ఉండేది, 25 లక్షలు అసెంబ్లీకి ఉండేది, ఇంతకంటే నేను ఎక్కువ ఖర్చు పెట్టేదని చెప్పని వాళ్ళు మేమంతా రాతపూర్వకంగా మనం ప్రమాణం చేసి వస్తున్నాము, పచ్చి అబద్ధంతో ప్రారంభిస్తున్నాం అని చెప్పనేవాడు. ఇవాళ ఆ మాట కూడా అంటే మానేశాం సార్. అందరికీ తెలుసు. ఒక ఆయన గోపీనాథ్ ముండే అని చెప్పని బీజేపీకి చెందిన ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉండి మహారాష్ట్రలో ఉండేవాడు. తర్వాత లోక్సభలో నెగ్గాడు ఆయన. లోక్సభ సభ్యుడిగా ఉండగా 8 కోట్లు ఖర్చు అయింది నాకని బహిరంగంగా చెప్పాడు. మనం మాట్లాడిన చర్చ మాట్లాడుతూ ఈ ఎన్నికలంటే అసహ్యం అయిపోయినాయి, ఏమిటి డబ్బు ఖర్చు ఏమిటి, ఓట్ల కొనుగోలు ఏమిటి, నా మటుకు నాకు 8 కోట్లు ఖర్చు అని నిజాయితీగా చెప్పాడు. ఓకే సార్. మన ఎన్నికల సంఘం, సిగ్గుమాలిన సంఘం, ఎన్నికల సంఘం ఏం చేసింది తెలుసా? ఆయనకు నోటీస్ ఇచ్చింది. 8 కోట్లు ఖర్చు పెట్టాను అన్నావు, నేను పదవులను ఎందుకు తీసేయకూడదని చెప్పని. నేను ఆ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఫోన్ చేసి తగ్గ కోపడ్డాను. బుద్ధుందా నీకేమన్నాను సార్? మనందరికీ తెలుసు 170 ప్లేసుల్లో డబ్బులు ఖర్చు అవుతున్నాయని చెప్పని. 8 కోట్లు చాలా తక్కువ. ఆంధ్రప్రదేశ్లో అప్పటికి ఇంకా తెలంగాణ వచ్చినట్లేదు, వచ్చిందో గుర్తులేదు నాకు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయి ఉండొచ్చు. మరి ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో, తమిళనాడులో 8 కోట్లు లోక్సభ కంటే చాలా అవమానంగా ఫీల్ అవుతాం మనం.
40-50 కోట్లు తక్కువ లేదు. ఇదొక అవకాశంగా తీసుకుని ఒక చర్చని పెట్టి ఎందుకు ఇలా అవుతుంది, ఎలా ఆపాలని చర్చ పెట్టేది బదులు ఆ మాట్లాడిన ఒక్కడిని నోరు ముంచడం ఉద్యమంగా పెట్టుకున్నామని బాగా కోపడ్డాను. అయితే మనం ఒక హిపోక్రిటికల్ సమాజంగా తయారైనాం, ఆత్మవంచన చేసుకునే సమాజంగా తయారైనాం. ప్రభుత్వంలో వ్యవస్థలు కూడా, అధికార యంత్రాంగం కూడా నిజాయితీగా మనం ఈ సమస్య ఉన్నది. అది ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళు మాత్రం దుర్మార్గం కాదు. ఒకసారి దానిలో పోటీకి దిగాక ఇవాళ పరిస్థితిలో నేను డబ్బులు పంచినట్టు నేను ఓడిస్తానని జనం కూర్చున్నారు. గత 25-30 ఏళ్లుగా దక్షిణాదిన కేరళ మినహాయిస్తే బహుశా మరి అతి తక్కువ ఖర్చు పెట్టి ₹1 కూడా అక్రమంగా ఖర్చు పెట్టకుండా నెగ్గింది నేను ఒక్కడే ఎమ్మెల్యేగా. 4.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినాను. నాకు 4.5 లక్షలు అయింది. జనంలోకి వెళ్ళాలంటే ఆ మాత్రం ఖర్చు అయింది. ఆనాడు 25 లక్షలు ఎంత ఉండేది పరిమితి. మరి ఇంకెవరు దాదాపుగా లేరు. అలాగే ఎవరిన ఉన్నా చాలా అరుదుగా తప్ప ఛాన్స్ లేదు మనకు. అది వాస్తవం. అలాంటి పరిస్థితుల్లో వ్యవస్థను ఎట్లా మార్చాలని ఆలోచించాలి. అంతేగాని ఏదో వ్యక్తుల మీద భారం పెట్టి నువ్వు దొంగవని తిరిగి ఉపయోగం అంది. ఒక మంత్రి గారు నేను అసెంబ్లీలో ఉండగా నా దగ్గరికి వచ్చాడు. సార్ మీరంతా నిజాయితీ అంటారు, అక్రమంగా ఖర్చు పెట్టకూడదు అంటారు. నేను ఒక శాసనసభ్యుడిగా కావాలని నాకు కోరుకున్నది, మంచి చేయాలని కోరుకుంది. నేను పేద నేపథ్యం నుంచి వచ్చాను, నేను మంచి ఉద్దేశంతోనే వచ్చాను. మిగతా అవన్నీ పక్కన పెట్టండి, ఓట్లకు డబ్బులు పంచడం అన్నీ పక్కన పెట్టండి. ఎలక్షన్ టైంలో ఆ 4 రోజుల పాటు నా పేరు ప్రచారంలో ఉండాలంటే ఒక ప్రధాన పార్టీకి చెందినటువంటి వాడిని అయినప్పటికి కూడా నా పేరు ప్రచారంలో ఉండాలి, నేను ఎన్నికల్లో గట్టిగా పోటాపోటీగా ఉన్నానన్న భావం కలగాలంటే మీడియాకి దాదాపు ₹1.5 కోటి నేను ఆ ప్యాకేజ్ కింద ఇవ్వాల్సి వచ్చింది సార్, పెయిడ్ న్యూస్ కోసం. లేకపోతే అసలు నా పేరే ఉండదు అక్కడ. మీరు గెలిచిన ఇబ్బంది లేదు, 1 లక్షం కోసం వచ్చానంటున్నారు, వీళ్ళు ఓడిపోవడం సిద్ధపడుతున్నారు. మేము అట్లా కాదు కదా. మేము ఎన్నికల్లో పోటీ కోసం వచ్చాము, గెలవాలని వచ్చాము, మేము గెలిస్తే ఏదో చేద్దామని వచ్చాము. మీడియాలో మా పేరు రావాలంటే ₹1.5 కోటి ఖర్చు పెట్టే పరిస్థితి వస్తే ఇంక నిజాయితీ ఎట్లా ఉంటుంది మీరు చెప్పండి నన్ను అడిగాడు. నేను పోటీ చేసినప్పుడు ఉదాహరణకి నేను నెగ్గిన ఎన్నికల్లో అసలు నేను పోటీలో లేనట్టుగా చాలా పత్రికల్లో ప్రచారం చేశారు. ఓకే, మీరు కంటెస్ట్ చేస్తున్నప్పటికీ కూడా కంటెస్ట్ చేసి నెగ్గిన తర్వాత. అవును సార్, తర్వాత మీరు గెలిచిన ఎన్నికల్లో. అవును సార్. అంటే ఎవరినో అనొద్దు, రాజకీయ పార్టీలు ఇంకోటి అనొద్దు, మనందరం కూడా ఒక విషవలయంలో ఊబిలో కూరుకుపోయినాం. మీరు కంటెస్ట్ చేసినప్పుడు మీడియా మిమ్మల్ని ప్యాకేజ్ కోసం అడగలేదా సార్? నా దగ్గరికి వచ్చి అడిగే సాహసం ఎవరు చేస్తారు? అడిగితే నా దగ్గర నుంచి ఏమొస్తాయి? ఇక్కడ శివాలయమే కానీ విష్ణాలయం కాదు కదా, ఇక్కడ ఉండదు కదా. కానీ అంటే మనం అంత వక్రమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం సార్. ఎవరినో నిందించొద్దు, ఏం చేద్దామని ఆలోచిద్దాం. ఎందుకు ఇట్లా వచ్చిందో అర్థం చేసుకుందాం, ఏం చేద్దామని ఆలోచిద్దాం. అలా కాకుండా పోటీ చేసినాడు ఖర్చు పెట్టాడు, వాడు దొంగ, వాడు దుర్మార్గుడు. చాలామంది రాజకీయంలో పెద్ద లాభం ఏమీ లేకుండా కూడా నష్టపోయి మరీ ఖర్చు పెడుతున్నారు. మీరు రాజకీయంలో డబ్బులు ఖర్చు పెట్టి సంపాదించే వాళ్ళని చూస్తున్నారు. రాజకీయం అంటే మోజు కొద్దీ, మూర్ఖత్వం కొద్దీ, అజ్ఞానం కొద్దీ దానిలో ఊబిలో కూరుకుపోయే పిచ్చయి ఖర్చు పెట్టి కుటుంబాలు నాశనం చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఏదో పక్క రాష్ట్రంలో ఒక మారుమూల గ్రామంలో సర్పంచ్ ఒకసారి ఏదో ఇంట్లో అవసరం కోసం ₹1,00,000 కావాలని వచ్చాడు, లక్షన్నర. ఏమైనా మొన్న ఎన్నికల్లో పోటీ చేసి నెగ్గారు. మీరు ఒక బీసీ వెనకబడ్డ ప్రాంతం, ఇది బీసీ రిజర్వేషన్ ఉన్నది, ఎంత ఖర్చు పెట్టారు మీరు అన్నాను. చిన్న గ్రామం అది, 10 లక్షలు ఖర్చు అయింది సార్ అన్నాడు. మరి పిల్లలకి లక్షలు కావాలంటే డబ్బు లేదని బాధపడుతున్నారు కదా, 10 లక్షలు ఎందుకు ఖర్చు పెట్టారు మీరు అన్నాను. ఉన్మాదం సార్, ఉన్మాదం అన్నాడు నెత్తిమీద చేసి. ఆ ఉన్మాదంలో కూరుకుపోయింది రాజకీయం. మనం కేవలం కొంతమంది దేశాన్ని స్పష్టంగా దోచుకునే అవకాశం ఉండి, ఆ శక్తి ఉండి దానికోసం పెట్టుబడి పెట్టేవాళ్ళని చూస్తున్నాం. చాలామంది అట్లా కాదు. రాజకీయంలో అదొక వ్యసనం అయిపోయి తెలియక గుర్తింపు కోసం అభద్రత ఉన్నటువంటి సమాజంలో చాలా గొప్ప అనుకుని వాడు చుట్టూ చుట్టగొత్తు అనుకుని చాలామంది వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి కొంచెం లోతుకి వెళ్ళాలి, ఈ సమాజంలో విజ్ఞప్తి తీసుకురావాలి, వ్యవస్థీకృతంగా మార్పులు కావాలి. మీరు గెలిచినప్పుడు ఆ పరిస్థితులు చెప్పారు సార్. ఓడిపోయినప్పుడు ఎలా ఓడిపోయారు? డబ్బు లేకే ఓడిపోయారా, లేకపోతే ఇంకేదైనా ప్రభావితం చేయలేకపోయారా? డబ్బులతో గెలవాలనుకున్నట్టయితే డబ్బు లేక ఓడిపోతున్న సమస్య వస్తుంది. కాబట్టి నాకు ఆ వివరాలకు వెళ్ళక్కర్లా, మన దేశంలో పరిస్థితులు మనకు తెలుసు. అయినా కూడా వాటి అధిగమించి నాకు అవకాశం ఉందని నేను భావించాను. ఏమైందంటే మోదీ గారు ఎప్పుడైతే మోదీ వేవ్ వచ్చిందో సామాన్య ప్రజల దృష్టిలో మోదీ గారు అవినీతికి వ్యతిరేకము, ఆర్థిక ప్రగతికి అనుకూలము. ఆ రెండే నా ఎజెండా. నా యూఎస్పీ ఏమిటి, లోక్సత్తాది జేపీది ఏమిటి? అవినీతికి వ్యతిరేకము, ఆర్థిక ప్రగతికి. ఒక బలమైన పార్టీ, పెద్ద నాయకుడు అదే నినాదాలు తీసుకోగానే మనకు బట్టలు లేకుండా పోయినాయి. మన 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 ఎజెండా అంతా ఇట్లు వెళ్ళిపోయింది. రెండో పక్కన అప్పుడే ఆంధ్ర తెలంగాణ విభజన.
ఇద్దరికీ నేను కావాలని నా మీద ప్రేమ అన్నది గౌరవం అది. ఎందుకంటే రెండు ప్రాంతాల్లో అప్పటికి ఇప్పటికీ గౌరవించి ప్రేమించే కొద్దిమంది మనుషుల్లో నేను ఒకడిని. నేను శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం దగ్గర నుంచి హిందూపూర్ దగ్గర నుంచి తడ దగ్గర నుంచి మంచిర్యాల దాకా ఎక్కడికి వెళ్ళినా కూడా సమానంగా చూడబోయేవాడు నేను. సమానంగా అందరం చూసేది నేను, అందరికీ తెలుసు. కానీ మన ఎన్నికల వ్యవస్థలో ఏమైందంటే జేపీ గారు మంచివాడు ఆయన వస్తే బాగుంటుంది, కానీ ఆయన ఓటేస్తే టీడీపీ వాడు నెగ్గుతాడేమో అని చెప్పని తెలంగాణ వాళ్ళకి. ఓకే. ఆంధ్ర ప్రాంతం వచ్చిన వాళ్ళకి జేపీ గారు మంచివాడే, కానీ ఆయన ఓటేస్తే టీఆర్ఎస్ వాడు నెగ్గుతాడేమో అని చెప్పని వాడికి భయం. మన ఎన్నికల్లో అత్యుత్తమం ఎన్నుకోవటం కోసం కాదు ఓటు పడేది. సెకండ్ వర్స్ట్ ఫెలో ఎవడో ఒకడు ఉంటాడు మన మనసులో ఎనిమి ఉంటాడు, వాడు 80% గెలవకూడదు. వాడు గెలవకుండా ఉండాలంటే ఎవడు కొట్టాడు, ఈ ఓటు చేస్తే మంచోడు కానీ ఈ నెక్కే అవకాశం లేదేమో కాబట్టి వాడు గెలుస్తాడేమో వీడికి వేద్దాం, దానిలో క్రష్. సార్, కొన్నేళ్లుగా మన రాజకీయ నాయకులంటే ఒక డెమిగాడ్ స్టేటస్ వచ్చేసింది, వ్యక్తి పూజ ఎక్కువైపోతుంది. చంద్రబాబు నాయుడు గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా, మోదీ అయినా, ఇంకెవరైనా కూడా ఈ వ్యక్తి పూజ ఎప్పటికి పోతుంది? అసలు ఎటు తీసుకెళ్తుంది ఈ వ్యక్తి పూజ అంతా కూడా? అందుకని మనం రాజకీయానికి ఇంత గ్లామర్ని ఆపాదించడం అయితే నెత్తిన పెట్టుకోవటం మంచిది కాదు. ఎప్పుడు ఐఏఎస్ కానీ రాజకీయం కానీ అతిగా నెత్తిన పెట్టుకోవద్దని మళ్ళీ మళ్ళీ చెప్పే కారణం ఇదే. ఓకే. దానికి నాయకులకి బాధ్యత ఉన్నది, సమాజానికి బాధ్యత ఉంది, పత్రికలకి బాధ్యత ఉన్నది. మనం ఇప్పుడు ఇటీవల కాలంలో నేను చూస్తున్న ఆంధ్రప్రదేశ్లో ఉదాహరణకి జనన సర్టిఫికేట్ మీద ముఖ్యమంత్రి గారి ఫోటో ఉంటుందట, మరణ సర్టిఫికేట్ మీద ఫోటో ఉంటుందంట. ఎవడో చచ్చిపోతే సర్టిఫికేట్ నీ ఫోటో ఏంటయా? అర్థమైంది ఏమన్నా? పట్టుదారి పాస్ పుస్తకంలో ముఖ్యమంత్రి ఫోటో ఉంటుందట. ఈ మధ్య సర్వే చేసి భూముల సర్వేగా చట్టం చేస్తున్నారట, ఆ రాళ్ల మీద ముఖ్యమంత్రి పేరు ఫోటో ఉంటుందట. ఎంత విచిత్రం చేసాం మనం, ఎంత అసహజంగా తయారు చేసాం. ఈ మాట నేను మీతో ఎందుకు అంటున్నాను, ఇది సమాజానికి తెలియాలని చెప్పండి. ఎక్కడో చోట ఒక స్టాప్ పడాలని. న్యాయ వ్యవస్థ కూడా చివరికి దురదృష్టం కొద్దీ సరిగ్గా ఎఫెక్టివ్గా పనిచేయట్లా. వాళ్ళు ఒకప్పుడు తీర్పు ఇచ్చారు కొన్నేళ్ల క్రితం, మీరు ఎవరు కూడా ఎప్పుడు కూడా ప్రచారంలో ప్రజల డబ్బులతో మీరు ప్రచారం చేసుకుంటున్నప్పుడు నాయకుల బొమ్మలు పేర్లు ఉండకూడదు అని చెప్పని. ప్రధానమంత్రికి మినహాయింపు, దేశ నాయకుడు కాబట్టి అని. మళ్ళీ ప్రధాన న్యాయమూర్తికి మినహాయింపు అన్నాడు. మీ ప్రధాన న్యాయమూర్తి ఎందుకు ఉండాలి మినహాయింపు? నీకు ఎప్పుడైతే నైతిక విలువలు లేవో, నువ్వు కొన్ని ప్రమాణాలు పాటించలేకపోయినా నీ మాట విలువ లేదు. అందుకనే ఆ జడ్జిమెంట్ చూడ పేపర్లో నేను ఒక గొప్ప ఏమంటారు ఈ మధ్యకాలంలో ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అని మాట వస్తుంది. ప్రధానికి ల్యాండ్ మార్క్ అని వాడుతుంటాం. ల్యాండ్ మార్క్ లేదు, గోంగూర లేదు, ఏమైంది ఏం కాలే. కాబట్టి మనకి ఒకరు కాదు, రాజకీయంలో ఉన్నవాళ్ళు కావచ్చు, అధికారులు. అరే నువ్వు చిన్న వయసులో పరీక్షలు పాస్ అయ్యి నెత్తిన పెట్టి నాకు కూర్చోబెడితే నువ్వేమిటి ఇంత అహంకారం ఏమిటి, ఈ ప్రచారం ఏమిటి, ఈ కండూతి ఏమిటి? న్యాయమూర్తులు. కాబట్టి ఒక వల్గర్ కల్చర్ సమాజంలో, ఒక జుగుప్సాకరమైనటువంటి సంస్కృతి ప్రబలిపోయింది. లక్ష్యం కాదు, నేను, నా పేరు, ఉదాత్తమైన లక్ష్యం కోసం, ఉమ్మడి అవసరాల కోసం ప్రజాజీవనాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. రాజకీయం కావచ్చు, పరిపాలన కావచ్చు, న్యాయ వ్యవస్థ కావచ్చు, ప్రజాజీవనం కావచ్చు. అది మర్చిపోయి సొంత బాగా ఊదుకోవటం, మీ పేరు మీ బొమ్మ పెట్టుకోవటం, ఇది ఒక వల్గర్ కల్చరు. ఖచ్చితంగా ప్రజల నుంచి తీవ్రమైన ప్రతిఘటన రావాలి. కొంత ఉంది, ఇంకా తీవ్రంగా రాలా. ఇవాళ ఎన్నికల్లో కొంచెం చూస్తుంటే కుటుంబ పాలన అనడానికి వ్యతిరేకత కనిపిస్తుంది మొత్తం మీద. కాకపోతే రెండు పక్కల కుటుంబ పాలన ఉన్నప్పుడు ఎవడో కావాలి కాబట్టి వేస్తున్నారు, కానీ కుటుంబ పాలన వర్సెస్ కుటుంబ పాలన కానిది అంటే కొంచెం మొగ్గు కుటుంబ పాలన కానిది అని చూపెడుతున్నారు. కొద్దిగా మార్పు వస్తుంది, కానీ ఇంకా చాలా మార్పు కావాలి ఈ దేశంలో. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఈ మధ్య బాగా వినిపిస్తున్నటువంటి పదం సోషల్ ఇంజనీరింగ్ సార్. దీని వెనకాల ఉన్నది కులం, ఆ కులభూతమే. ఆ కులాన్ని తీసుకువచ్చి కూడా దానికి పాలిటిక్స్కి అటాచ్ చేయటం ఎలా? ఇది బహుశా చాలా కాలం నుంచి సాగుతోంది, మరింత విషమించింది. మళ్ళీ ఏదైనా ఉపన్యాసాలు చెప్పడం చాలా తేలిక, కులమని మర్చిపోము అని చెప్పి తేలిక. నేను చాలా నిర్మోహమాటంగా పచ్చిగా తెలుగు ప్రజలు చెప్పేది ఒకటే, మీ కులాలన్నీ నేను గట్టిగా చెప్తే పోయేవి కాదు, నాకు తెలుసు ఆ సంగతి. రేపొద్దున వచ్చే తరం 2 తరాల పాటు మీ ఆనందం కోసం, లేదు ఆదర్శం కోసం కాదు, మీ ఆనందం కోసం, జీవితంలో మీ ఆనందం కోసం మీకు నచ్చిన భాగస్వామిని పెళ్లి చేసుకోవడం మొదలెడితే, అప్పుడు మీ కులంలోనే నచ్చితే చేసుకోండి, నిజంగా జీవితంలో ఆనందం పొందేది. కానీ కులానికి సంబంధం లేకుండా ఎవరికి ఆనందం ఉంటుంది అనుకుంటే వాడిని పెళ్లి చేసుకునే మొదలెడితే 2-3 తరాల్లో కులం పోతుంది. ఎందుకంటే కులం లోపలే పెళ్లి అత్యధికులు చేసుకున్నంతకాలం ఎంతో కొంత ఈ కులం ప్రభావం ఉంటుంది.
ఈలోగా నేను కోరేది ఒకటే, వైకాపా రెడ్డి పార్టీ ఇది కదా, రెడ్లందరి బతుకులు బాగుపడ్డాయా? నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో రెడ్డి కులస్తులందరి జీవితాలు కూడా వైకాపా ప్రభుత్వం వల్ల అద్భుతంగా ఉన్నాయి. మా జీవితాలు, మా పిల్లలకి అద్భుతమైన చదువు వస్తున్నది, అందమైన ఆరోగ్యం మాకు అందుతున్నది, ఎదిగే అవకాశాలు లభిస్తున్నాయి, ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది, ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి, ఏ పని చేసుకున్నా కూడా ధైర్యంగా, ధీమాగా, నిజాయితీగా తలెత్తుకు బతకొచ్చు, ప్రశాంత వాతావరణం వెల్లివిరుస్తోంది, కోర్టులో న్యాయం అందుతోంది, పోలీస్ స్టేషన్లు అందరినీ సమానంగా చూస్తున్నారు, మనకి ఏ రకమైన ఇబ్బంది లేదు. నిజంగా ఉందా? అలాగే టీడీపీ కమ్మ వాళ్ళ పార్టీ, కమ్మ కులస్తులందరూ కూడా మా ప్రతిభా పాఠాలు వికసించే అవకాశం ఉన్నది, మా పిల్లలు బాగుపడతారు, ఎక్కువ తక్కువ తేడా లేకుండా మాకు న్యాయం జరుగుతోంది, మా బతుకు బాగుంటుందని విశ్వాసం అన్నదా? లేకపోతే మరో పార్టీ ఇంకో కులస్తులు, పిచ్చి వాజమ్మల్లారా కులం అనేది నిచ్చెనగా చేసి మీ నెత్తి తొక్కి పైకి వెళుతున్నారు. వాడు మీ మీద ప్రేమ వాడు ఎవరికి లేదు. మీరు కులాన్ని క్రమక్రమంగా వదిలేసుకుంటారు, ఇవాళ వదలలేరు. కానీ ఈలోగా కనీసం మీకు, నీ కుటుంబానికి నీకు లాభం ఏంటో ఆలోచించుకో. నీ పిల్లలకి చదువు కావాలని చెప్పంటే నీ కులం వాడు కదా అని పట్టుకొస్తే అక్షకున్నాను గాడి దగ్గరికి పంపిస్తావా? ఏ కులమైనా కూడా నీ పిల్లల్ని బాగు చేసి మన గురువు దగ్గరికి పంపిస్తావా? నువ్వు ఆలోచించుకో. అక్కడ నువ్వు కులం గురించి ఆలోచించట్లా. కులాన్ని మించి నీ కుటుంబం నీకు అవసరం, నీ వ్యక్తిగతమైన ప్రయోజనం నీకు అవసరం. ఆ మాత్రం బుద్ధి తెచ్చుకో చాలు. పెద్ద ఆదర్శం అక్కర్లా, గొప్ప ఆదర్శవాదం ఏమొద్దు. నీకు లాభం ఏంటో ఆలోచించుకో. ఇంట్లో పిల్లడికి ఆపరేషన్ కావాలంటే కత్తి పెడితే ప్రాణం తీసేటువంటి పనికిమాలని డాక్టర్ దగ్గర పంపిస్తావా నీ కులం అని చెప్పని? లేకపోతే ప్రాణాలను కాపాడే ఒక సంజీవని లాంటి వైద్యుడి దగ్గర పంపిస్తావా? నీ లాభం అర్థం చేసుకో. ఆ తర్వాత నీకు లాభం ఉంటే ఆ కులాన్ని పట్టుకుని ఎద్దంటలే. కానీ ఈ కులం అనేది ఈ ఉన్మాదాన్ని రెచ్చగొట్టి మూఢుల్ని చేసి కొందరు స్వార్థపరులు మీ జీవితాలను కర్పూరహారం చేస్తున్నారు. వాళ్ళు వాళ్ళ పిల్లలు పెరగడం కోసం అని చెప్పని నీ లాభం ఆలోచించుకోండి, నీ కుటుంబం మంచి ఆలోచించుకో. ఆ మాత్రం ఇంకిత జ్ఞానం ఉండి కాలక్రమేణా జీవిత భాగస్వామిని, నాకు నచ్చిన భాగస్వామి, నాకు ఆనందాన్ని జీవితంలో కష్టకాలు పంచుకునే మనిషిని నేను పెంచుకుంటాను అనేది మొదలెడితే కొంతకాలానికి పోతుంది. కానీ ఈ లోపుగా కనీసం రాజకీయంలో ఈ మేరకన్నా స్పృహ పెట్టుకుంటే కులం ప్రభావం తగ్గుతుంది. కులమని మర్చిపోము అని చెప్పంటే తగ్గేది కాదు. నీ లాభాన్ని గుర్తుంచుకో, నీ కుటుంబ సంగతి ఆలోచించుకో. ఇది నిజాయితీ అయిన ప్రశ్న. నేను సూటిగా తెలుగు ప్రజలందరినీ అడుగుతున్నాను, ప్రతి కుటుంబాన్ని అడుగుతున్నాను. దీనికి సమాధానాన్ని మీరు నాకు చెప్పక్కర్లా, మీ గుండెల్లో మీరు వెతుక్కోండి, దాని ప్రకారం మీరు ఆలోచించుకోండి. భారతదేశాన్ని, దేశంలో కొన్ని రాష్ట్రాలని ఏలుతున్నది రాజకీయ పార్టీలు కాదు, కులాలు, మతాలే అనేటువంటి విమర్శకు మీ సమాధానం? అది పూర్తి కాదు. ఖచ్చితంగా కులం ప్రభావం ఉంది, మతం ప్రభావం ఉంది. అంత మాత్రం చేత రాజకీయం అంతా దేశంలో నడుస్తుంటే చాలా పొరపాటు. చాలా లూజ్గా మాట్లాడుతున్నాం. ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ ఎప్పుడు ఉండకూడదు. అట్లా అయినట్టయితే ఈ కులం వీళ్ళకి లెక్కేస్తే అర్థమెటిక్ అయిపోయిన తర్వాత ఇంకా ఎలక్షన్ ఎందుకు? ఎవరైనా చెప్పగలుగుతున్నారు ఎన్నికలు ఎవరు గెలుస్తారో? మతమైనట్టయితే, అంత సులభమైనట్టయితే మరి మతం కూర్చున్న వాళ్ళకి ముస్లింల ఓట్లు అందరూ కూడా ఒక పార్టీకి పడాలా, హిందువుల ఓట్లు ఇంకో పార్టీకి పడాలి. ఎన్నికలు ఎందుకు ఇంక దేశంలో? వాటి ప్రభావం ఉంది. ప్రైమార్డియల్ లాయల్టీస్ అంటాం, వాటి ప్రభావం ఉంది. ఇప్పుడు ఈ ప్రభావం వస్తుందంటే నా ఓటుకి నా బతుక్కి సంబంధం అర్థం కానప్పుడు నేను నా సంస్కృతి, నా కులము, నా మతము, నా సాంప్రదాయము, నా భాష, నా ప్రాంతం దీనిలో పడిపోతాను. ఇప్పుడు మేము ఇక్కడ అపార్ట్మెంట్లో ఉన్నాం సార్, నెల మెయింటెనెన్స్ ఫీ కడుతున్నాం. నచ్చిన వాళ్ళని, నమ్మకున్న వాళ్ళని, మీలాంటి వాళ్ళని కమిటీకి ఏర్పాటు చేసి మాకు ఉమ్మడి అవసరాలు తీర్చున్నాయని పెడుతున్నాం. మా అందరికీ ఎందుకు డబ్బు కడుతున్నాము, ఈ కమిటీ నుంచి ఏం కోరుతున్నామో చాలా స్పష్టత ఉంది. లిఫ్ట్ పనిచేయలేదు అనుకోండి, వెంటనే ఫోన్ ఎత్తుతాను నేను, క్యా మోహిత్ భాయ్ క్యా హో రా హై, మనం ఆ లిఫ్ట్ పని చేయట్లేదు, నెల డబ్బులు ఇస్తున్నాం కదా, పట్టించుకోకపోతే ఎట్లా మీరని చెప్పాను. ఇంట్లోకి వాటర్ రాలేదనుకోండి, కింద పార్కింగ్ సరిగ్గా లేదనుకోండి, ఎవరో ఒకళ్ళు అనుమతి లేకుండా గడబడి లోపలికి వచ్చేస్తున్నారు అనుకోండి, ఊరుకుంటాను నేను. కాబట్టి నాకేమవుతుంది, నేను ఎందుకు ఓటేశాను, ఎందుకు డబ్బులు కడుతున్నా నాకు చాలా స్పష్టత ఉంది. ప్రతి ఇంటికి ఉంది ఆ స్పష్టత. దానికి గొప్ప తెలివితేటలు అక్కర్లేదు, అనుభవం అక్కర్లా. ఓకే సార్, ప్రతి వాళ్ళకి అర్థమవుతుంది. అది ప్రజాస్వామ్యం. మనం ఏం చేసాం, అది అర్థం కాని వ్యవస్థ నిర్మాణం చేశాం. శాంతాడంత పొడుగును పెట్టి ఎక్కడ అసలు ఎవడు కోటేసినా నాకేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నిర్మాణం చేశాం. దాని పర్యవసానం ఎట్లా ఉంది?
కాబట్టి ప్రజాస్వామ్యాన్ని మనం నిజమైన ప్రజాస్వామ్యం నిలుపుకోవాలి. మన ప్రజాస్వామ్యం కేవలం ఓటుకి, అరుపులు కేకలకి, నిరసనలకి, రాస్తారోకలకి పరిమితమైనది. హేతుబద్ధమైన చర్చ కానీ, నిజాయితీమైన పరిష్కారాలు కానీ, ఉదాహరణకి రైతులు, అందరు రైతులు కాదు, కేవలం పంజాబ్ రైతుల ఉద్యమం, రైతుల మనసులో బాధ నిజమైనది. దేశం మొత్తంలో రైతులు, వ్యవసాయ రంగం చాలా సంక్షోభానికి గురించి ఈ మాట ఎన్నోసార్లు 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళని చెప్తున్నాం. నాకంటే చాలామంది పెద్దవాళ్ళు చెప్పారు, చెప్తున్నారు, చేతనం చేస్తున్నాం. కానీ వాళ్ళ దగ్గర పరిష్కారాలన్నీ చాలా పొరపాటు పరిష్కారాలు, కొన్ని విషయాలు అవగాహన లేదు. ఉదాహరణకు మన తెలుగు రైతులను చూసినట్టయితే మనకి బియ్యం ఎగుమతి నిషేధించారు, యుక్రెయిన్ యుద్ధం వచ్చిందని చెప్పాను సార్. ఆ ఎగుమతి నిషేధాన్ని గతంలో ఉంటే తొలగించిన వాడిని నేను, గట్టిగా పోరాడి తొలగించిన తర్వాత అప్పటి నుంచి ఇండియా ప్రపంచంలో బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్. ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి లార్జెస్ట్ క్వాంటిటీ ఎడుతుంది ఎక్స్పోర్ట్లో కూడా. యుక్రెయిన్ యుద్ధం ప్రపంచంలో ధరలు పెరుగుతున్న కారణంగా వంకతో తొలగించారు. నష్టం మనకి. రైతుల పేరుతో చేస్తున్న ఉద్యమంలో ఎగుమతి ఆంక్షలు తొలగించాలని ఒక్క మొక్క కూడా లేదు. ఎందుకంటే వాడి ప్రాంత పరీక్ష, వాడి ప్రాంతీయమైన సమస్య వాడి. ఓకే సార్. అట్లాగే ఆయిల్ పామ్ తీసుకోండి. ఆయిల్ పాము మనకి దేశంలో వంట నూనె కొరత ఉన్నది, దిగుమతి అవసరం, తప్పదు. కొరత ఉంటే తినమానేమని చెప్పి అనం కదా. కానీ దిగుమతి చేస్తున్నప్పుడు మన రైతులకు అన్యాయం జరగకుండా కాపాడుకోవాలి. ఇతర దేశాల్లో చౌకగా వస్తుంది అక్కడ వివిధ కారణాల వల్ల. ఆ చౌక నూనె మనకు వస్తే మన దేశంలో రైతులతో ఏమైపోతారు నూనె రైతులు. నాకు 7-8 ఏళ్ళు పట్టింది, దాదాపు 8 సంవత్సరాల పాటు నేను గట్టిగా పోరాడి టారిఫ్లు, ఇంపోర్ట్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ పెట్టి ఏర్పాటు చేశాను. ఎన్నో ఏళ్ళు పోరాడిన తర్వాత 40% దాకా ఇంపోర్ట్ డ్యూటీ పెట్టారు. 2 ఏళ్ల క్రితం మనకి ఆంధ్రప్రదేశ్లో ఉదాహరణకి 23 రూపాయలు పలికింది ఈ పామ్ ఆయిల్ పళ్ళు, ఆయిల్ పామ్ పళ్ళు సార్. మళ్ళీ యుక్రెయిన్ యుద్ధం చెప్పిన పామ్ ఆయిల్ మీద ఇంపోర్ట్ డ్యూటీ తీసేశారు, 11-12 రూపాయలు అయిపోయింది. ఆ ఉద్యమంలో ఈ మాట అక్కడ కూడా లేదు. రైతుల గురించి మాట్లాడతారు కాదు, పంజాబ్ విషయం అది. కాబట్టి కులం, మతం, ప్రాంతం, ఇవన్నీ ప్రైమార్డియాలిటీస్ ఎప్పుడు వస్తాయంటే నా స్వప్రయోజనం నాకు అర్థం కానప్పుడు, నాకు హేతుబద్ధమైన పరిష్కారం దొరకనప్పుడు, ఏం చేయాలో తెలియనప్పుడు మనం సహజంగా ఏమవుతుందంటే ఒక సాంప్రదాయబద్ధమైన సమాజంలో, ఇన్ని కులాలు, వర్గాలు, ప్రాంతాలు ఉన్న సమాజంలో ఆ రకంగా రెచ్చగొట్టడం చాలా తేలిక. అలా కాకుండా నా స్వప్రయోజనం స్పష్టంగా అర్థమైతే, ఆ విధానాలకి నా జీవితానికి మధ్య సంబంధం అర్థమైతే అప్పుడు కులాన్ని మించి ఆలోచిస్తాను, మతాన్ని మించి ఆలోచిస్తాను. మళ్ళీ కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వస్తే క్లియర్ కట్గా మాట్లాడాలంటే మోదీ మళ్ళీ ప్రధానమంత్రి అయితే 3వసారి, ఈసారి అధ్యక్ష తరహా నియంతృత్వం ఇండియాలో ఉంటుంది అని ప్రత్యర్థి పార్టీలు, ప్రతిపక్షాల మొత్తం అంతా కూడా విమర్శిస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే బెదిరిస్తున్నాయి అనుకోవచ్చు. మన చర్చలో అసలు ఈ దేశంలో తలా తోక ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పార్టీ అధికారానికి వచ్చా నియంతృత్వం భారతదేశంలో అసాధ్యం. ఒకప్పుడు ఆ ప్రయత్నం జరిగింది 1975-77 మధ్య అర్ధ నియంతృత్వం దేశంలో వచ్చింది. ఓకే, మేమంతా కుర్రవాళ్ళుగా ఉండగా అర్ధ నియంతృత్వాన్ని మేము చూసాం. మార్చి 21, 1977న అర్ధ నియంతృత్వం తొలగినప్పుడు ప్రజల ఓటు ద్వారా మేమంతా వెర్రి ఆనందంతో గంతులేసాం. వివిధ కారణాల వల్ల దానిలో వివరాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇవాళ దేశంలో ఆ పరిస్థితి లేదు, అది సాధ్యము కాదు, అలాంటిది వచ్చేది ఉండదు. దాంతో మళ్ళీ మీరు అధ్యక్ష తరహా అని చెప్పన్నారు. అంటే అధ్యక్ష తరహా అంటే నియంతృత్వం మీ ఉద్దేశం. కొన్ని చోట్ల ఉన్నటువంటి అధ్యక్ష అమెరికాలో అధ్యక్ష తరహా ఎన్నిక. అవును సార్. నియంతృత్వం ఉందా? మెడ మీద తలకన్నాడు వాడిని అమెరికాలో నియంతృత్వం అని చెప్తారా? చాలా దేశాల్లో అధ్యక్షుడు ఎన్నికే. నియంతృత్వం ఉందా? మన ప్రభుత్వాన్ని ఎన్నుకోవటంలో 2 రకాల పద్ధతులు ఉంటాయి. చట్టసభను ఎన్నుకుంటే వాళ్ళంతా కూర్చుని ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని ఎన్నుకోవటం, లేకపోతే ప్రత్యక్షంగా ప్రజలు ఎన్నుకోవటం. ప్రత్యక్షంగా ప్రజలు ఎన్నుకుంటే అది ఉన్న పాపమా? ఏ రకంగా తప్పది? కాబట్టి మనకి అసలు రాజకీయ అవగాహన లేక, పరిజ్ఞానం లేక, మిడిమిడి జ్ఞానంతో చాలా విషయాలు మాట్లాడేస్తున్నాం. ఈ ప్రజలకి ఏం అర్థం కాదు అని చెప్పి అర్థం కాని వాళ్ళు అర్థం కాని మాట్లాడేస్తుంటారు. మనం చూడవలసింది ఎవరు ఎన్నికైనా కూడా ఈ దేశంలో బలమైన ప్రజాస్వామ్యం ఉన్నది, కానీ లోపభూయిష్టమైన ప్రజాస్వామ్యం. రెంటికి 2 ఉన్నాయి. బలమైనది, చాలా లోపాలు ఉన్నది. ఓకే, ఆ బలాన్ని గురించి నాకు సందేహం లేదు, లోపాలను గురించి కూడా నాకు సందేహం లేదు. కాబట్టి మనం చూడవలసింది ఆ లోపాలను ఎట్లా సవరించాలని చెప్పినది. ఎందుకు ఇవాళ నరేంద్ర మోదీ గారికి కొంత ప్రభావం కనిపిస్తోంది అంటే దీనిలో మతం లేదు, గోంగూర లేదు. నిజమైన సమస్య ఏంటంటే మంచి చెడు ఒక స్పష్టమైన ఎజెండాతో ఈ దేశంలో ఆర్థిక అభివృద్ధి జరగాలి, అందరికీ ఆదాయాలు పెరగాలి, మౌలిక సదుపాయాలను బాగు చేయాలి. ఒక అభివృద్ధి చెందిన దేశంతో సమానంగా ఈ దేశంలో చాలా కాలం నష్టపోయాము, దాన్ని స్థాయిని పెంచాలి, అందరికీ అవకాశాలను ఇవ్వాలి,
అన్ని కులాలని కలపాలి అన్న గట్టి ప్రయత్నం ఆయన చేస్తున్నాడన్న విశ్వాసం ప్రజల్లో ఉంది. ఓకే సార్. కళ్ళ ముందు ఫలితాలు కొన్ని కనిపిస్తున్నాయి గణనీయంగా. నేషనల్ హైవేస్ కావచ్చు, లేకపోతే యూపీఐ లాంటిది కావచ్చు, లేకపోతే సంక్షేమ పథకాలు అందని రాష్ట్రాల్లో గతంలో అందేవి కాదు సరిగ్గా, అందని రాష్ట్రాల్లో సమర్థంగా అందటం కావచ్చు, పెట్టుబడులు పెరగటం కావచ్చు, ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది కావచ్చు. ఒక ఎజెండా ఉంది ఈ దేశానికి అని చెప్పిన నమ్మకం ఆయన కలగజేస్తున్నాడు. అంతే సరిపోతుందా? చాలదు. చాలా లోపాలు ఉన్నాయి. ఆర్థిక దేశంలో కేంద్రీకరణ ఉంది, అధికార కేంద్రీకరణ ఉన్నది. ఎప్పుడైతే మంచి విద్య, మంచి ఆరోగ్యం సామాన్యులకు అందటం లేదు, అభివృద్ధి ఫలితాలు సామాన్యులకు సరిగ్గా అందటం లేదు. అది కేవలం మహానగరాల్లోనూ లేకపోతే కొంత చదువున్న వాళ్ళకి, కాస్త డబ్బున్న వాళ్ళకి ఫలితం ఎక్కువ కనిపిస్తాయి. మిగతా వాళ్ళకి కొంత బాగుపడినా కూడా అంత కనిపించడం లేదు. వ్యవసాయ రంగంలో చాలా తీవ్ర సంక్షోభం ఉన్నది. పంజాబ్లో వాళ్ళు సూచించే పరిష్కారాలు పొరపాటైనవి, కానీ సంక్షోభం నిజమైనది భారతదేశం మొత్తంలో కూడా. దాని మీద ఒక దీర్ఘకాల దృక్పథం కనిపించడం లేదు. చట్టబద్ధ పాలన లేదు ఈ దేశంలో. మన దురదృష్టం ఏంటంటే ప్రతిపక్షాలు ఏం చేయాలంటే, నిజంగా ఆరోగ్యకరమైన రాజకీయం అన్నట్టయితే, విజ్ఞత గల నాయకత్వం అన్నట్టయితే, ఎక్కడ లోపాలు, నేను చెప్పాను 4-5 నిమిషాలు చెప్పాను, ఎక్కడ లోపాలు ఉన్నాయి ఆ లోపాలను మీరే రకంగా సవరిస్తారు. లోపాలను ఎత్తుపెడితే చాలు. ఓకే, మీరే రకంగా సవరిస్తారు. ఇప్పుడు జరగాల్సింది మీ ఎజెండాగా ఉన్నది మా దగ్గర తీసుకురండి. ఒక్క మాట మీరు వింటున్నారా? అలాంటిది ఏమన్నా ఒక్క పదం మీరు వింటున్నారా? విద్యను బాగు చేయడం కోసం నువ్వేం చేస్తావు? ఇప్పటిదాకా చేయింది. ఆరోగ్యాన్ని అందించడం కోసం నువ్వేం చేస్తావు? చట్టబద్ధ పాలన కోసం నువ్వేం చేస్తావు? వాడేదో ఈడీని అన్యాయంగా ఉపయోగిస్తున్నాడు, లేకపోతే పోలీసులని రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉపయోగిస్తున్నాడు, ఇవన్నీ వాస్తవమే. నువ్వేం చేస్తావు మార్చాలంటే? ఓకే, ఆ పరిష్కారం మీరు చెప్పట్లా. కాబట్టి అధికారంలో ఉన్నవాడిని దింపాలన్న కోరిక ఉంటే చాలదు. నా కోసం పరిపాలన, నీ కోసం కాదు. ఎన్నికలు నా కోసం, ప్రజల కోసం, పౌరుల కోసం, పోటీ చేసేవాడి కోసం కాదు. ఒక నిర్దిష్టమైన ఎజెండాను, దేశంలో సమస్యల్ని గుర్తించి నిర్దిష్టమైన పరిష్కారాలని చిత్తశుద్ధితో మా ముందు పెట్టాలి. అక్కడ వైఫల్యం ఎప్పుడైతే అవుతుందో అక్కడ మోదీ గారు మళ్ళీ వచ్చే అవకాశం వచ్చింది. అంతేగాని దానిలో వేరే మ్యాజిక్ ఏం లేదు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అంతకంటే కాదు. అంటే పరిపాలన లోపాలు లేవని మాట బహిరంగంగా చెప్తున్నాను. పరిపాలన లోపాలు లేవని కాదు, ఎవరు పరిపాలన ఉన్నా కూడా, ఒక పార్టీ అని కాదు. ఆ లోపాన్ని సర్దిద్దడం కోసం ప్రతిపక్షాలు పూర్తి వైఫల్యాన్ని చూపెడుతున్నాయి జాతీయ స్థాయిలో. మోదీని గద్దెదించడానికి లేదంటే బీజేపీని గద్దెదించడానికి ఇండియా కూటమికు లేకపోతే మరికో ప్రతిపక్ష పార్టీలకు బలం సరిపోవటం లేదా, అవగాహన సరిపోవటం లేదా? బలం ఎక్కడి నుంచి వస్తుందండి? మీ సొంతం ఏమన్నా ఉందా? ఏదైనా దురాక్రమణ ఏమన్నా? ప్రజల నుంచి వస్తుంది బలం. ప్రజల నుంచి ఎప్పుడు బలం వస్తుంది? ప్రజల జీవితాలకు చెందిన ఎజెండా మీరు తీసుకొస్తే. మీరు తీసుకురాకుండా మీకు అధికారం కోసం మీరు ఎజెండా తీసుకొస్తే ప్రజలు ఎందుకు సమర్థిస్తారు? ఇప్పటిదాకా చెప్తాను అదే నేను. ఇప్పుడు ఈ దేశంలో ప్రజలు ఎవరినైనా గద్దెనెక్కిస్తారు, ఎవరైనా దింపేస్తారు. ఎవరో శాశ్వతం కాదు. మోదీ గారిని వాళ్ళు ఎత్తున పెట్టుకొచ్చినప్పుడు మోదీ గారిని ఇంటికి పంపించేస్తాం. ఎవరికి శాశ్వతం కాదు. మీరు ఎంతసేపటికి అధికారం మీద రంది కాకుండా, ఇతరుల మీద ద్వేషం కాకుండా, మా జీవితాల పట్ల మమకారంతో, ప్రేమతో, అవగాహనతో ఈవేళ జరగనిది, జరగవలసింది ఎలా జరుగుతుంది, ఎందుకు మీరు కట్టుబడినారు నాకు చెప్పకుండా మీకు ఎలా కొట్టేయమంటారు నన్ను? నేను చెప్పాను కదా, విద్య మీకు, మీ దగ్గర విద్య ఎజెండా ఏమిటి? నా దృష్టిలో మోదీ గారి ప్రభుత్వం విద్య మీద కొంత శ్రద్ధ పెట్టి కొంత చేస్తున్నా కూడా సరైన ఫలితాలు రావట్లేదు. విద్యలో మౌలికమైన మార్పులు రావాలి. మరి మీరేం చేద్దాం అనుకుంటున్నారు? నాకు ఆంధ్రప్రదేశ్లో మంచి విద్య అందాలి. బిల్డింగ్లు కడితే విద్య కాదుగా, బిల్డింగ్లు కాంట్రాక్టర్ల కోసం పోతాయి. ఎగ్జాక్ట్లీ సార్. నాకు కావాల్సింది విద్య అందాలి. బిల్డింగ్లు లేకుండా విద్య అందుతుంది. బిల్డింగ్లు వద్దని నేను అంటలా. బిల్డింగులతో విద్య ఉన్నట్టు కాదు. నాకు నిజంగా చివరి మనిషికి ఆరోగ్యం అందాలి, ఖర్చు లేకుండా. నైపుణ్యం పెరగాలి, పెట్టుబడులు పెరగాలి, ఆర్థిక ప్రగతిలో అందరికీ భాగస్వామ్యం ఉండాలి, చట్టబద్ధ పాలన ఉండాలి, పోలీస్ స్టేషన్లో అందరికీ సమానంగా న్యాయం అందాలి, కోర్టుల్లో సకాలంలో వేగంగా, న్యాయంగా, ధర్మంగా మనకి న్యాయం అందరికీ ఏర్పాట్లు కావాలి, అధికారం వికేంద్రీకరణ కావాలి, ముఖ్యమంత్రి చేతుల్లో, ప్రధానమంత్రి చేతుల్లో ఉండకూడదు. దీనికి మీ ఎజెండా ఏమిటి? వీళ్ళ దగ్గర సమాధానం లేదు, వీళ్ళకి ఎజెండా లేదు. అది సమస్య దేశానికి. ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్ల పాలన అరాచకమని టీడీపీ ఆరోపిస్తోంది. అసలు ఇంకొకసారి రాకూడదు అంటూ జనసేన అంటోంది. ఇప్పుడు కొత్తగా అయితే కాంగ్రెస్ దానికి ఇంకేదో పేరు చెప్తోంది. వైసీపీ అయితే మీరు చేయలేని పనులు మేము చేశాం కాబట్టి మీరు కడుపు పంట వెళ్ళగొట్టు అని వైసీపీ అంటుంది సార్. సరే, ఎవరి అభిప్రాయం ఏదైనా ఉండదు సార్. ఒక మాజీ బ్యూరోక్రాట్గా, ఒక ఫిలాంథ్రోపిస్ట్గా మీకు ఎలా అనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలన? ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో కూడా పరిపాలనలో లొసుగులు ఉన్నాయి, బలాలు ఉన్నాయి. ఇంతకుముందు చెప్పాను చట్టబద్ధ పాలన ఎంత అధ్వానంగా ఉంటుంది, అవినీతి లాంటివి. ఆంధ్రప్రదేశ్లో శృతి మించింది. ఓకే,
శృతి మించింది. చట్టబద్ధ పాలన లేకపోవటమే కాకుండా ప్రభుత్వంలో ఉన్నవాడు ఏం చేసినా చెల్లుతుంది, అసలు చట్టం అనేది లేదు దేశంలో, మా ఇష్టం అని రీతి వస్తుంది. నిర్ణయాల్లో ఏ రకమైన బాధ్యత ముందు చూపు లేకుండా తొగ్గులక్కులాగా నిర్ణయాలు. మనం పరిపాలన శాశ్వతమైనది. అధికారంలో వచ్చేవాళ్ళు వస్తారు, రేపు పోతారు, కానీ పరిపాలన శాశ్వతమైనది. మీరు రాగానే మొత్తం మారిపోయి ఇంకోటి ఏదో తొగ్గులకు ఏం చేశాడు, ఢిల్లీ నుంచి దౌలతాబాద్ అన్నట్టు రాజధాని, మళ్ళీ తిరిగి పంపించాడు. ఇప్పటిదాకా తొగ్గుల గురించి మాట్లాడుకుంటున్నాం జీవితంలో. ఆయన పేరు ప్రపంచంలో అందరికీ, దేశంలో అందరికీ తెలుసు. ఎవడన్నా మంచిగా మాట్లాడుకున్నాడా? పిచ్చి నిర్ణయాలు పిచ్చిగా చేస్తున్నారని చెప్పాను. ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి వచ్చింది. అలాగే చట్టబద్ధ పాలన ఏనాడు లేదు, కానీ అది పరాకాష్ఠకి వెళ్ళింది. ఇప్పుడు అసలు చట్టమే లేదు. బడితున్నవాడిదే బర్రె, ఎవడికి గండబలం అంటే రాజకీయ బలం అంటే వాడి చేతుల్లోనే అనిపోతుందని చెప్పని పరిస్థితి తీసుకొచ్చారు. అందరూ తప్పులు చేస్తున్నారు, దీనిలో ఒకళ్ళు మిగతా వాళ్ళు. కానీ ఇప్పుడు ఒక స్థితి, ఒక గీత దాటిపోయింది. ఇక సంక్షేమం ఖచ్చితంగా అవసరం. ఒక పేద దేశంలో అన్ని రాష్ట్రాల్లో సంక్షేమం ఇస్తున్నారు. టీడీపీ సంక్షేమం ఇచ్చింది, టీఆర్ఎస్ ఇచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ సంక్షేమం పేరుతోనే ఎన్నికల్లో నెగ్గింది. కానీ సంక్షేమమే పరిపాలన అయితే ఓకే, పెట్టుబడులు, ఆర్థిక అభివృద్ధి, సంపద పెంచటము, ఆ సంపద పెంపులో అందరినీ భాగస్వాముల్ని చేయటము, ఉపాధి కల్పించటము, ఆ ఎజెండా మీకు లేకపోయినట్టయితే మౌలిక సదుపాయాలను బాగుపరచడము, అవన్నీ నాశనం చేసి ఉన్న డబ్బు సగం తినేసి సగం దుబారా చేసి మిగతా తలకాస్తే పంచిపెట్టాను సమర్థంగా అని చెప్పని పరిపాలన అంటే ఈ దేశానికి అంతకంటే ప్రమాదకరమైనది ఇంకొకటి లేదు. ఆంధ్రప్రదేశ్లో ఆ సమతూకం పూర్తిగా దెబ్బతిన్నది. ఓకే, పెట్టుబడిని ప్రోత్సహించే వాతావరణం లేదు. పెట్టుబడి పెట్టిన వాడు ఎందుకలా పాపం చేశామని చెప్పని కన్నీళ్లు పెట్టుకునే వాతావరణం కనిపిస్తుంది. కాబట్టి ఆ పరిస్థితిని మార్చుకోవటం అక్కడ ప్రభుత్వానికి, ఆ రాష్ట్రంలో పార్టీలకు అవసరం. సార్, ఒక సంక్షేమ పథకాలే రాబోయేటువంటి రోజుల్లో నన్ను గెలిపించి తీరుతాయి అనేటువంటి ఒక విశ్వాసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిలోనూ అలాగే ఆ పార్టీ నేతల్లో కనిపిస్తుంది. సార్, నిజంగా సంక్షేమ పథకాలు ఓట్లు గెలుస్తాయా? ఎవరు ఓడతారు అనేది మూర్ఖుల వాదన, నాకు అనవసరం. సార్, ఏ రాయితీ పళ్ళు కొట్టడానికి నాకు దానిలో ఆసక్తి లేదు. నేను చూసేది ఎవరు గెలుస్తారని కాదు, ఏం జరుగుతుందని. ఎవరు గెలిచినా కూడా తర్వాత జరిగేది ఏంటని చెప్పాను. అందుకని నేను సామాన్య ప్రజల్ని, ఓటర్లని కోరుతున్నాను. సంక్షేమం ఎవడబ్బా సొమ్ము కాదు, వాళ్ళ జేబుల్లోంచో వాళ్ళు దోచుకున్న డబ్బులోంచో మీకు ఇవ్వట్లా. ఓకే, మీ పన్నుల డబ్బుల్లో కొంత భాగాన్ని మీకు ఇస్తున్నారు. మీకోసం ఉమ్మడిగా చేయాల్సిన పనులు చేయకుండా అవినీతికి పాల్పడుతూ అధికారాన్ని రాజ్యం వీరభోజ్యం అనుకుంటూ మీ పన్నుల డబ్బుల్లో కొంత భాగాన్ని, లేకపోతే మీ పిల్లల భవిష్యత్తుని తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చిన డబ్బు కొంత మీకు ఇస్తున్నారు. ఎవడబ్బో సొమ్ము కాదు, ఇది మీది. సంక్షేమం కావాలి, కానీ సంక్షేమమే పరిపాలన అయితే 20-30 ఏళ్ల పాటు కూడా మీరు ఇట్లాగే పుచ్చుకునే చేయి మీది, మీ పిల్లలది అయితే, పేదరికంలో పుట్టిన పాపానికి కూలీల పిల్లలు కూలీలుగానే నిరంతరం కొనసాగితే ఎన్నేళ్ళు సంక్షేమం ఉన్నా కూడా, ఎప్పుడు మీది పుచ్చుకునే చేయి అయితే, వాడెవరిదో ఇచ్చే చేయి అయితే, దాన్ని మీరు కోరుకుంటున్నారా? మీ పిల్లల బతుకులు బాగుపడాలి, వాళ్ళు తలెత్తుకు బతకాలి, ఎవరితో అయినా పోటీ పడగలగాలి, వాళ్ళ ఉన్న తెలివితేటలను బట్టి పడే కష్టాన్ని బట్టి ఎదగగలగాలి అనుకున్నట్టయితే ఈ రోజువారీగా మీకు అందేది సరిపోతుందా? లేక ఆర్థిక వ్యవస్థ పెరిగి దానిలో మీకు కూడా భాగస్వామ్యం ఉండే వ్యవస్థ కావాలన్నా, అది మీరు ఆలోచించుకోండి. ప్రతి కుటుంబం ఆలోచించుకోవాలి. సంక్షేమం ఎవడి బాబుగాడి సొమ్ము కాదు, వాళ్ళు ఫోటోలు పెట్టి మాత్రం చేత వాళ్ళ జేబుల్లోంచి రావట్లా. వాడు దానకర్ణుడు కాదు, మనం భృత్యులం కాదు. ప్రజాస్వామ్యంలో సార్వభౌములు, పౌరులు, పన్ను కట్టేది మీరు, వాళ్ళు మన సేవకులు. మన సేవకుడు మన రాజుగా నటిస్తున్నాడు, దాని నుంచి బయటపడండి. కానీ దీంతోనే మిగతా పరిపాలన అంతా అస్తవ్యస్తంగా ఉంది. మౌలిక సదుపాయాలు లేక, పెట్టుబడులు లేక, ఆర్థిక వ్యవస్థ పెరక్క, ఉద్యోగాల కల్పన లేక, మనందరికీ దానిలో అవకాశం లేక, ఉపాధి అవకాశాలు, ఆదాయాలు పెరక్క, ఎల్లకాలం అది పుచ్చుకునే చేయి అయినట్టయితే, చేయి చాచి అర్థం చేయి యాచకుడిగా మిగిలిపోయినట్టయితే, ఇదే నేను కోరుకుంటుంది నా పిల్లల కోసం. ఒక్కసారి మీరు ఆలోచించండి. సంక్షేమ పథకాలు అసలు ఓట్లు కురిపిస్తాయా, ఓటర్లు ప్రభావితం చేస్తాయా? సంక్షేమానికి ఓట్లు పడవన్నది పొరపాటు వాదం. అందులో మనలాంటి పేద దేశంలో ఖచ్చితంగా ఉంటాయి. కానీ నేను చెప్పేది సంక్షేమం వద్దని కాదు. సంక్షేమానికి నిజమైన అభివృద్ధి, సంపద సృష్టి, దానిలో మన భాగస్వామ్యం, ఉపాధి కల్పన, ఆదాయాల పెంపు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఈ రెంటిని ఇప్పుడు మోదీ గారికి ఎందుకని ప్రజల్లో ఎంత కీర్తి వచ్చింది? సంక్షేమం సమర్థంగా చేసేదా. కానీ సంక్షేమం ఒకటే చేశాను కాబట్టి ఓట్లేని అంటలాగా.
ప్రతిరోజు ఎన్ని హైవేలు అని ఇనాగరేట్ చేస్తున్నారు, ఎన్ని ఏఎంఎస్లు ఇనాగరేట్ చేస్తున్నారు, ఎన్ని పరిశ్రమలకు పెట్టుబడులు పెడుతున్నారు, ఆర్థిక వ్యవస్థను క్రమశిక్షణతో దుబారా ఖర్చు అరికట్టి ఎంత సమర్థంగా నడిపారు. మన తెలుగు మహిళ పుట్టింది తమిళనాడులో అయినా కూడా నిర్మలా సీతారామన్ గారు ఎంత సమర్థంగా చేస్తున్నారు. ఇవన్నీ చూస్తున్నారు జనం. కాబట్టి ఆయన్ని ఓడించడం అసాధ్యం ఎన్నికలు అంటున్నారు. ఓకే, కాబట్టి సంక్షేమం వద్దునట్ల మోదీ గారు ఉదాహరణ. ఆయన సంక్షేమాన్ని సమర్థంగా పెంచారు. సంక్షేమం సరిగ్గా అందనటువంటి రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాలు ఏనాడు సరిగ్గా అందల, మరీ దుష్పరిపాలన భయంకరంగా ఉండింది. కానీ ఆ సంక్షేమాన్ని సమర్థంగా అందిస్తూ దేశ అభివృద్ధి, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పన. పొద్దున్నే సాయంత్రం అరే ఆట బొమ్మలు మనం చైనా నుంచి తెచ్చుకోవడం అంటే మన దేశంలో చేసుకుందాం, ఫోన్లు ఇతర దేశాల నుంచి మన దేశంలో చేసుకుందాం, మనకు ఉపాధి వస్తుంది. అన్ని ఫలితాలు పూర్తిగా ఇవ్వకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ప్రయత్నం జరుగుతుంది. ఆ తపన కనిపిస్తుంది. ఓకే సార్, అడుగులు పడుతున్నాయి. అది దేశానికి అభివృద్ధికి మార్గం తప్ప నేను బాబుగాడి సొమ్ములాగా ప్రజల పన్నుల డబ్బులు పంజారం చేసి కొంత తినిపారేసి, శుభ్రంగా తినిపారేసి దోచేసుకుని మిగతా అంతా పంచిపెట్టేసి నేను నీకు బోర్డంత చేశాను నాకు ఓటేయమని చెప్పండి. ఇదే ప్రజలు మీకు రుణపడి ఉన్నారా? మీకేమన్నా ప్రజల జీవితం కోసం నువ్వు ఉన్నావయ్యా. నాయకులు కాదు, ప్రజాస్వామ్యంలో ప్రజలు కూర్చోబెడితే నాయకులు లేకపోతే వినాయకులు. ఎవరు సొంతంగా అధికారం ఉన్నది. వీళ్ళెవరు కూడా స్వయంభులు కాదు, దేవుడికి పంపించిన దేవదూతలు కాదు. ప్రజలు ఒప్పుకుంటే మీరు ఉంటారు, లేకపోతే ఇంటికి పోతారు అంతే. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఎక్కడెక్కడ ఫెయిల్ అయ్యారంటే ఏం చెప్తారు? చెప్పాల్సినంత చెప్పాను. వ్యక్తిగతంగా నేను మాట్లాడను. ఎక్కడ ఫెయిల్ అయిందో ప్రభుత్వం చాలా స్పష్టంగా నిర్దిష్టంగా కొండ బదులు కొట్టినట్టు చెప్పాను. ఈ మధ్య మీరు వ్యక్తిగతంగా కలుసుకున్నారు, ఆయనతో కాసేపు మాట్లాడారు. కానీ ఆయనలో ఉన్న ఫెయిల్యూర్స్ ఎక్కడైనా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారా? నేను చెప్పాల్సినంత నాకేం రహస్య సమాలోచనలు ఉండవు. చెప్పాల్సినంత బహిరంగంగానే చెప్తాను. నేను కారణాలతో చెప్తాను, పరిష్కారం చూపెడితే చెప్తాను. నేను ఎప్పుడు నా తిట్లు శాపనార్థాలు నా నోటి నుంచి ఎవరి మీద వచ్చినాయి? విమర్శ చేస్తే పరిష్కారం చూపెట్టకుండా, ప్రత్యామ్నాయం చూపెట్టకుండా విమర్శ నా నోటి నుంచి ఎప్పుడన్నా వచ్చిందా? లేదు సార్. మంచి చేస్తే మంచి చేశారని చెప్పిన మెప్పు లేకుండా నా మాట ఎప్పుడన్నా ఉందా? చెడు చేస్తే కోప్పడినట్టుగానే మంచి చేస్తే నేను ఎప్పుడు సమర్థించాను. ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే నేను ఆ తీరు మార్చుకోను. కాబట్టి నన్ను అనవసరంగా రొంపులోకి దింపద్దు. ఈ సంక్షేమ పథకాలే ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నాయి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తం చేసింది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆరోపిస్తుంటారు, టీడీపీ ఆరోపిస్తుంది. అలా అని చెప్పి ఆయన దానికి బ్రేక్ వేయలేదు. రేపు నేను అధికారంలోకి వస్తే ఇప్పటి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల కన్నా కూడా ఎక్కువ ఇస్తానని చెప్పి తను మేనిఫెస్టో ప్రకటించారు. ఇందాక చెప్పాను సమాధానం. సంక్షేమం వద్దు అనేది సాధ్యం కాదు ప్రజాస్వామ్యంలో. ఓకే సార్. నేను సంక్షేమ పథకాలు ఏమీ అమలు చేయనని ఏ ప్రభుత్వం అన్నా, ఏ పార్టీ అన్నా కూడా ఆ పార్టీ 100% ఓడిపోతుంది. రెండోది, ఒక పేదరికంలో ఉన్న సమాజంలో కష్టంలో ఉన్న వాళ్ళు ఆదుకోవటం అవసరం. సంక్షేమం వద్దని ఎవరు అనలేరు, అసలు సాధ్యం అది. కానీ సమతో కొన్ని మళ్ళీ చెప్పేది అదే. ఓకే సార్. అప్పు చేసి పప్పు కూడి తింటే మీకు వచ్చిన ఆదాయం ఉంటుంది. ఒక కుటుంబం అన్నది, ఒక కుటుంబానికి నెలకి 50,000 రూపాయలు అందరి కలిసి సంపాదిస్తున్నారు అనుకుందాం మనం. మీరు తిండికి, మీ ఇంటి అద్దెకి, మీ రోజువారీ ఖర్చులకి 75,000 ఖర్చు అవుతుంది అనుకుందాం. 25,000 అప్పు చేస్తున్నారు. బ్యాంకులో డిపాజిట్ పెంచడం లేదు, పిల్లల కోసం భవిష్యత్తుకు మంచి ఆస్తి కొనటం లేదు, మరేం లేదు. పిల్లలకి అప్పు భారం పెరుగుతుంది. అది నడిచేదనా? కాబట్టి మీకున్న పరిమితమైన వనరుల లోపల మీరు ఎంతైనా సంక్షేమాన్ని ఇవ్వండి. ఓకే సార్. మనం సంపాదించుకున్న 50,000 లోపల 50,000 లోపల ప్రభుత్వానికి ఏమవుతుంది? జీతభత్యాలు ఇవ్వాలి, పాత అప్పుల మీద వడ్డీలు కట్టాలి, సంక్షేమాన్ని అమలు చేయాలి, సబ్సిడీలను ఇవ్వాలి. మరి మీరంతా వీళ్ళంతా మహారాజులు కదా, రాజభోగాలతో మిమ్మల్ని అందరినీ బతికించాలి. విమానాలు తప్ప, అది కూడా 5 స్టార్ కల్చర్ తప్ప ఇంకోటి బతకదు. మీ అందరి ఖర్చులు భరించాలి, అధికారులు కానీ యంత్రాంగం కానీ. ఈ మొత్తం కనుక మీకు వచ్చే ఆదాయం లోపల ఉన్నంతకాలం మీరు ఎంతైనా సంక్షేమం ఇచ్చుకోండి. అందులో పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థలో ఇవాళ 100 ఉంటే రేపు 110, 112 అవుతుంది పన్నుల ఆదాయం. ఎందుకంటే మనకి ద్రవ్యోల్బణంతో కలిసినట్టయితే ప్రతి సంవత్సరం 10-12% మనకి ఇన్కమ్ వస్తుంది. ఆ పరిమితి లోపల చేస్తే దానికి ఇబ్బంది లేదు. అదే సమయంలో మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, మన ఉత్పాదకతను పెంచడం, నైపుణ్యాన్ని ఇవ్వటం మన యువతకి,
ఉపాధి కల్పనలో భాగస్వామ్యం చేయటం, అది ఉపాధి కల్పన అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు. గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే తెర కూర్చోబెట్టి జీతాలు ఇస్తారు అనుకుంటున్నారు. గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత గవర్నమెంట్ మన పనులు ఉమ్మడి పనులు చేయడం కోసం ఉన్నది. ఉపాధి వచ్చేది ఉత్పత్తిలో, ఉత్పత్తి జరిగేది ప్రైవేట్ రంగంలో. కాబట్టి ఉపాధి కల్పన దాని మీద దృష్టి పెట్టాలి. ఈ రెంటిని సమతూకం కావాలి. చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే ఆయన మీద నమ్మకం ఏంటంటే ప్రజలకి ఆయన సమతూకాన్ని పాటించారు గతంలో. ఎన్టీ రామారావు గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ సంక్షేమాన్ని సమర్థంగా ఇచ్చారు. ఎన్టీ రామారావు గారు ఆయన కంటే సంక్షేమం ఇచ్చిన వారు ఉన్నారా? అదే సమయంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, రోడ్లు కానీ, ఆరోగ్య రంగంలో విషయాలు కానీ, స్కూళ్ళు కానీ, మిగతావి కానీ చాలా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ జరిగినాయి. అలాగే చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం ఇస్తూనే రెండో పక్కన చాలా పెద్ద ఎత్తున ఒక పెట్టుబడి ప్రోత్సాహం. ఇవాళ హైదరాబాద్ నగరం ఇట్లా ఉంది అంటే ఏ పార్టీ వచ్చినా కూడా, అలాగే ఒక ఏనాడు లేనటువంటిది హైటెక్ సిటీ కానీ, మిగతావి కానీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ వచ్చిందని చెప్పంటే దానిలో మరి ఆయన ప్రభావం లేదంటే చాలా పొరపాటు అవుతుంది. రాజశేఖర రెడ్డి గారు దాన్ని కొనసాగించి మరింత కీర్తి పొందే ప్రయత్నం చేశారు. సంక్షేమాన్ని బలంగా ఇచ్చారు, ఈ అభివృద్ధిని కొనసాగించారు. అది విజ్ఞత గల పాలన. అంతేగాని అసలు అభివృద్ధి అక్కర్లేదు, పెట్టుబడి పెడితే వాడిని పాపం చేసినట్టుగా తరిమి కొడతాం, ఏడిపిస్తాం వాళ్ళందరినీ కూడా. వాడేవాడే వచ్చేది ఏంటి అసలు? నాకు నేను సంక్షేమం ఇస్తాను, నా ఓట్లు పడ్డాయనుకో ఏమవుతుంది? ఇప్పుడు వల్లకాడం చేస్తారా మీరు? అంచేత మనం సంక్షేమం వద్దని ఎవరు అనరు. ఏ పార్టీ అయినా కూడా సంక్షేమాన్ని అమలు చేయాలి, సమర్థంగా నిజాయితీగా అమలు చేయాలి, వృధా లేకుండా. కానీ సంక్షేమంతోనే పరిపాలన అంతమైంది అనుకుంటే ఆ పార్టీ ఆ రాష్ట్రానికి, దేశానికి సర్వనాశనాన్ని చేసే పార్టీ అవుతుంది, వినాశనకారు అవుతుంది. సంక్షేమాన్ని అభివృద్ధితో సమతూకం చేయాలి, అభివృద్ధికి పెద్దపీట వేయాలి, సంపదని పెంచాలి, పెట్టుబడులను పెంచాలి, మలుగు సదుపాయాలను పెంచాలి. మోదీ గారు ఆ ప్రయత్నం చేస్తున్నారని నమ్మకం ఉంది కాబట్టే ఇవాళ ఆయన ఎదుర్కోవటం ప్రతిపక్షాలకు కష్టంగా ఉన్నది. ఓకే సార్. సార్ మీరు చెప్తున్న ఫార్ములా ప్రకారమే సంక్షేమము అభివృద్ధి సమతూకమైనప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ దాదాపు అదే పని చేసిందిగా, అయినా కూడా ఓడిపోవాల్సి వచ్చిందిగా. మరి దీనికి కారణం? కరెక్ట్. మీరు తెలంగాణలో చూస్తే విచిత్రంగా హైదరాబాద్ నగరము శివార్లలో 24 సీట్లు సార్, ఒక్క సీటు కాంగ్రెస్కి వచ్చిందా? లేదు, మొత్తం అంతా టీఆర్ఎస్ సార్. అంటే ఏంటి జరుగుతుంది? అభివృద్ధి అవసరం, సంక్షేమం. కానీ ఒకటి రాజకీయ తీరులో మనందరికీ తెలుసు, కుటుంబ పాలన, అవినీతి, వృధా ఖర్చు, కాళేశ్వరం ఉందని మొట్టమొదటి చెప్తున్నా. ఆ మొట్టమొదట 20 ఏళ్ల క్రితం గొంతెత్తిన వాడిని నేను. అప్పుడు ఎవరు మాట్లాడలే, కాంగ్రెస్ పెద్దలే ఆనాడు చెవిళ్ళ కాణకి పెడితే నన్ను వ్యతిరేకించారు. ఇప్పుడు అంతా అయ్యాక మనకు దొంగల పడ్డా కారణాల్లో కుక్కలు మరుగుతున్నాయి. ఇప్పుడు ఉపయోగం ఉంది? నష్టం జరిగిపోయిన తర్వాత పొరపాట్లు జరిగినాయి. అధికార కేంద్రీకరణ, ఒక అహంకార ధోరణి, అది ఒక పక్కన పెట్టండి. అది వ్యక్తిగత, అది రాజకీయ శైలి అనుకోవచ్చు, పొలిటికల్ కల్చర్ అనుకోవచ్చు. కానీ ఆర్థికంగా అభివృద్ధిలో ఏమైందంటే, నేను మొట్టమొదటి చెప్తున్నాను, ఒక మహానగరంలో అభివృద్ధి ఫలితాలు కనిపించినంతగా సామాన్య ప్రజలకి మారుమూల గ్రామాల్లో కనిపించడం లేదు. కొంత అభివృద్ధి జరుగుతుంది, ప్రజల జీవితాన్ని తాకటం లేదు. కాబట్టి తెలంగాణలో వచ్చినటువంటి ఎన్నికల ఫలితాన్ని ఈ దేశం మొత్తం గుణపాఠంగా తీసుకోవాలి. జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రంలో కానీ అభివృద్ధి ఉన్నా కూడా అది మహానగరాలకే ప్రధానంగా పరిమితమైనట్టయితే, మారుమూల ప్రాంతాలకి, ముఖ్యంగా చిన్న పట్టణాలు వచ్చి ఎక్కడికక్కడ మాకు ఇక్కడ స్థానికంగా ఆర్థికంగా పెరుగుతాము, మా పిల్లలకు ఉపాధి వస్తుంది, మాకు ఉపాధి వస్తుంది, మేము పెరగగలం, ఆదాయం పెరుగుతున్న నమ్మకాన్ని కలిగించకపోతే రాజకీయ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడతాయి. కాబట్టి దీని నుంచి నేర్చుకోవాల్సింది ఒకటి, ఖచ్చితంగా నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, సంక్షేమ అభివృద్ధికి సమతూకాన్ని తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన మాట వాస్తవం. గతంలో ఇచ్చిన అభివృద్ధిని కొనసాగించిన మాట వాస్తవం. రాజకీయంగా ఎన్ని విభేదాలున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు చేసింది రాజశేఖర గారు కొనసాగించారు, రాజశేఖర గారు కాంగ్రెస్ పార్టీ చేసిన దాన్ని టీఆర్ఎస్ కొనసాగించింది. దానిలో ఎవరికి అనుమానం లేదు, అందరూ ఒప్పుకుంటారు. మీరు ప్రైవేట్గా అందరూ ఒప్పుకుంటారు, పబ్లిక్గా ఏమనుకున్నా కూడా. కానీ ఒకటి రాజకీయ సంస్కృతిలో పొరపాట్లు, అంతకు మించి ఆర్థిక నమూనాలో ఇది దేశానికి చాలా కీలకమైన గుణపాఠం. నేను మళ్ళీ వాదిస్తున్నాను, చిన్న పట్టణాలను మీరు అభివృద్ధి చేయకపోతే, మారుమూల ప్రాంతాల నుంచి కూడా కొన్ని వందల కిలోమీటర్లు పొట్ట చేత పట్టుకుని రక్కాడితేగా డొక్కాడక మహానగరాలకి సామాన్యులు చిన్న నైపుణ్యంతో వెళ్లాల్సిన అవసరం వస్తే, ఇక్కడ దుర్భరమైన జీవితం బతకాల్సి వస్తే ఆ నమూనా దేశానికి పనికిరాదు. ఎక్కడికక్కడ చిన్న పట్టణాలు కావాలి, చిన్న నైపుణ్యాలతో మీరు మహానగరాలకు రావాల్సిన అవసరం లేకుండా గౌరవప్రదమైన జీవితం అందాలి. వ్యవసాయానికి, పరిశ్రమలకి సంధానం కావాలి, గ్రామానికి, పట్టణాలకి మంచి సంధానం కావాలి. కాబట్టి తెలంగాణలో ఎన్నికల ఫలితం దేశానికే గుణపాఠం. ఓకే సార్. విభజన పేరుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను విచ్ఛిన్నం చేసి నవ్యాంధ్రప్రదేశ్ని అనాథగా మిగిల్చినటువంటి కాంగ్రెస్ మళ్ళీ నేను ఆంధ్రప్రదేశ్ని పునర్నిర్మిస్తా అంటూ
ఏపీలో ఇప్పుడు ప్రచారంలో దూసుకుపోతుంది సార్. కాంగ్రెస్ ఆశలు ఫలిస్తాయా? నేను ఈ రాజకీయ పార్టీల జోలికి నేను వెళ్ళను. నాకు అనవసరం. ఎవరు వచ్చినా నాకు అనవసరం. ఐఎమ్ లీస్ట్ ఇంట్రెస్టెడ్. ఎవరు పవర్లో ఉన్నాడో నాకు అనవసరం. ఏం చేస్తారు, ఏం జరుగుతుందో నాకు కావాలి. అధికార క్రీడని నేను అసలు లక్ష్యాను. ఎవరున్నా నాకు ఒకటి, ఏం చేస్తారు. అంచేత గతం నాస్తి. ఆ పాపంలో అందరూ భాగస్వాములే. ఓకే. ఆ విభజన చట్టంలో మనకు కావాల్సినవి కూడా తెచ్చుకోలేకపోయినారు. నేను పోరాడితే నా ప్రయత్నం వల్ల ఆలస్యంగా 10,450 కోట్ల రూపాయలు మన ప్రభుత్వానికి 2014-15 రెవెన్యూ లోటు చొప్పున వచ్చినాయి. మిగతావి కొన్ని జరిగినాయి. మిగతావి ఏనాడు కూడా రాజకీయంగా చిత్తశుద్ధి ప్రయత్నం చేయలేదు. సరే, నేను దానిలోకి వెళ్ళను. మన ఎన్నికల వ్యవస్థలో ఒకసారి 2 పార్టీలు బలంగా ఉన్నాక 3వ పార్టీకి ఎవరికైనా కొంచెం కష్టమే. కానీ ఎవరికైనా సరే రాజకీయంగా పోరాడే హక్కు ఉన్నది, ప్రజల మీద వెళ్ళే హక్కు ఉన్నది. అంచేత ఎవరు నెగ్గుతారో నాకు అనవసరం. నాకు కావాల్సింది ఎవరు నెగ్గినా కూడా సంక్షేమాన్ని, అభివృద్ధితో సమతూకాన్ని తీసుకొచ్చి, కొద్దిపాటైనా చట్టబద్ధ పాలన తీసుకొచ్చి, మరి ఇదంతా రౌడీ రాజ్యంగా కాకుండా, బడితున్నాడిది బర్రె కాకుండా, మరి సామాన్య కుటుంబాల్లో పుట్టిన పిల్లలకు కూడా సంపద సృష్టించడంలో భాగస్వామ్యం చేసి, నైపుణ్యాన్ని, నిజమైన విద్యా ప్రమాణాన్ని పెంచి, మంచి ఆరోగ్యాన్ని అందించి, పెట్టుబడులకు ప్రోత్సాహాన్ని ఇచ్చి, మరుగు సదుపాయాలను బాగు చేసి, తీర ప్రాంతంలో ఉన్న రాష్ట్రం, దగాపడుతున్న రాష్ట్రం, దుష్పరిపాలన వల్ల నష్టపోయిన రాష్ట్రం మళ్ళీ పునరుత్తేజాన్ని వచ్చే ఏర్పాటు చేసినట్టయితే మనం దానికి ప్రోత్సహించాలి ఎవరు వచ్చినా కూడా. ఇప్పుడు వైసీపీని గద్దె దించేందుకు టీడీపీ, జనసేన పొత్తులో ఆల్రెడీ సీట్లు ప్రకటించాయి. బీజేపీ రేపు కలిసి వస్తుందో లేదో కూడా తెలియదు. సరే, బీజేపీ పార్ట్ అలా ఉంచితే జేపీ గారు, టీడీపీ జనసేన పొత్తు, ఆ సీట్ల ప్రకటన తొందరపడి ప్రకటించారా, అట్లా అనుకోవచ్చా? నాకు ఆ వివరాలు తెలియవు కాబట్టి నేను లోతుకెళ్ళలేను. కానీ మన ఎన్నికల వ్యవస్థలో నేను ఇందాక చెప్పాను 2 పార్టీలకే ప్రధానంగా స్థానం ఉండేది. ఓకే సార్. మిగతా పార్టీలకు ప్రజల్లో కాస్త ప్రేమ ఉన్నా మీకు ఓట్లు రావు. ఎందుకంటే ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ అంటాం. ఒక ఓటు ఎక్కువ వస్తే గెలుపు, ఒక ఓటు తక్కువ వస్తే ఓటమి అన్నటువంటి ఎన్నికల వ్యవస్థ మంది. కాబట్టి పొత్తులు అనివార్యం. మీకు సామాన్య లక్ష్యాలు ఉన్నప్పుడు పొత్తులు జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రంలో కానీ అనివార్యం. దాని గురించి మన ప్రతి వేరే అంతకంటే చర్చక్కర్లేదు. ఇక ఆ పొత్తుల్లో మరి కామన్ ఎజెండా ఉండాలి, రాష్ట్ర భవిష్యత్తు పట్ల ప్రేమ ఉండాలి, తర్వాత రాజకీయంగా సర్దుబాట్లు కావాలి. ఆ వివరాలు మరి సర్దుబాట్లు ఏం చేసుకుంటారో నాకు తెలియదు. ప్రధానంగా ఇప్పుడు టీడీపీ, జనసేన మధ్య పొత్తుతో ఎంత కాదనుకున్నా కూడా ఒక ప్రశ్న ముందుకు వస్తుంది. కాపు వర్సెస్ కమ్మ, కాపుల ఓట్లు కమ్మలకి బదిలీ అయ్యేటువంటి ఛాన్స్ ఉందా అనేటువంటిది. అంటే నిజంగా ఇప్పుడున్న రాజ్యాధికారం కోసం పోరాడుతున్నటువంటి కాపులు, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, మన ఎన్నికల వ్యవస్థలో చిన్న పార్టీలకి స్వతంత్రంగా మనుగడ సాగించేది చాలా కష్టమైనప్పుడు పొత్తులు అనివార్యం. పోటీ ప్రధానంగా మనలాంటి దేశాల్లో 2 ప్రధాన పార్టీల మధ్య ఉంటుంది రాష్ట్రాల్లో. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఒక 2 పార్టీ సిస్టమ్ ఉన్నట్టు లెక్క, 2 పార్టీల వ్యవస్థ ఉన్నట్టు లెక్క. తెలంగాణలో మన ఎన్నికల్లో, నేను ఎన్నికలకు ముందు సంవత్సరం ముందు చెప్తాను, సంవత్సరం నుంచి నిజమైన పోరాటం టీఆర్ఎస్కి మరొక పార్టీకి మధ్య కాదు, కాంగ్రెస్కి బీజేపీకి మధ్య. ఎందుకంటే టీఆర్ఎస్ ఎట్లాగో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి తెలంగాణలో ప్రభావశీలమైన కీలకమైన పార్టీ, అధికారంలో ఉన్నా లేకపోయినా, కనీసం ఇప్పటి వరకు. రేపు ఏమవుతుందో చూద్దాం. మిగతా 2 పార్టీల్లో ఏ పార్టీ 3వ పార్టీ అవుతుందో ఆ పార్టీ ప్రజల మనసులో పలచబడిపోతుంది. కాబట్టి 2వ స్థానం కోసం పోరాటం. కొంతకాలం పాటు బీజేపీ 2వ స్థానానికి వచ్చినట్టు కనిపించింది ఎన్నికలకు 1 సంవత్సరం క్రితం, సంవత్సరాల క్రితం. ఏ కారణం అన్నా కానివ్వండి అది దెబ్బతిన్నది. కాంగ్రెస్ ఎప్పుడైతే 2వ స్థానం కనిపించిందో కాంగ్రెస్ని గెలిపించారు ప్రజలు. అదే కనుక బీజేపీ 2వ స్థానం అంటే బహుశా బీజేపీకే పాఠం దక్కువ ఉంటుంది. మళ్ళీ లోక్సభ ఎన్నికలు ఇంకో రకంగా ఉంటుంది. లోక్సభ ఎన్నికలు తీరు వేరు కాబట్టి, మోదీ గారి ప్రభావం ఉంటుంది కాబట్టి మన ఎన్నికల వ్యవస్థలో 3వ పార్టీకి ఎప్పుడైనా చాలా కష్టం. ఓట్లు పడడం కష్టమే, పడ్డ ఓట్లు సీట్లుగా మారడం కష్టం. మీరు ఆకాంక్షించేటువంటి ఆ విప్లవం అంటే ఒక మార్పు, ఓట్ల విప్లవం అనుకుంటే ఎప్పటికల్లా అది సాకారం అయ్యేటువంటి ఛాన్స్ ఉంది? అసలు ఆశాభావం ఉందా ఇప్పుడు? నేను 100% ఆశావాదిని. ప్రజాస్వామ్యం అనేది ఒక్క రోజులో అయిపోయేది కాదు, లేకపోతే ఓట్ అండ్ షౌట్తో అయిపోయేది కాదు. ఇది ఒక ప్రక్రియ, చాలా కాలం పడుతుంది పరిణతి చెందడానికి. ఒక 25-30 ఏళ్ల క్రితం నేను 3-4 ఏళ్లలో 5 ఏళ్ళలో జరిగిపోతుందని నమ్మాను. ఎందుకంటే పెద్ద జరగకపోవడానికి కారణాలు లేవు, మన మూర్ఖత్వం తప్ప, సామూహికంగా ఒక వ్యవస్థలో మూర్ఖత్వం తప్ప, అజ్ఞానం తప్ప, లేకపోతే పదవుల్లో ఉన్నవాళ్ళు నాయకత్వాన్ని ఇచ్చేవాళ్ళ ముందు చూపు లేకపోవడం తప్ప ఏ కారణం లేదు. అనుభవం నాకు నేర్పిన పాఠం ఏంటంటే లాజికల్ అనే మాత్రం చేత
పరిష్కారం స్పష్టంగా గోచించిన మాత్రం చేత వెంటనే సమాజం దాన్ని ఒప్పుకోదు, సమయం పడుతుంది, కాలక్రమేణా ఒప్పుకుంటుంది. ఇప్పుడు చేవెళ్ల ప్రాణహిత కాలంలోనే నేను చాలా తప్పు చేస్తున్నా, ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టకూడదు, ఇన్ని 10,000 కోట్లు ఖర్చు పెట్టకూడదు అని చెప్పంటే ఎవరో విస్మరించారు. 20 ఏళ్ల తర్వాత మీరు చెప్పింది చాలా కరెక్ట్ అంటున్నారు. 20 ఏళ్ళు పట్టింది దానికి 20 ఏళ్ళు అక్కడ 20 నిమిషాలు చాలు బుర్ర ఉపయోగిస్తే. కానీ సమాజం అట్లా కదలదు, అనుభవం తర్వాత నష్టపోయాక కదులుతుంది. ఇది నాకే కాదు, ప్రపంచమంతా చరిత్రలో నిరంతరం జరిగే సంఘటన. కాస్త ఆలస్యమైన మార్పును స్వీకరిస్తారు, గ్యారంటీగా వస్తుంది. కాకపోతే ఈ లోపల నష్టం జరుగుతుంది, ఎంత ఆలస్యం చేస్తే అంత నష్టం జరుగుతుంది. కానీ మానవ సమాజం మనం ఇప్పుడు అదే సమయంలో చాలా మంచి జరుగుతుంది కదా. ఈ రాజకీయాలకు అతీతంగా టెక్నాలజీ వస్తుంది, మనుషుల జీవితాలు బాగుపడుతున్నాయి. రాజకీయం ఒక్కటే కదగా పరిష్కారం, రాజకీయం కొంచెం ఆలస్యం అవుతుంది, అదృష్టం వచ్చి టెక్నాలజీ వస్తుంది, అప్పుడు లేనివి ఇప్పుడు అందుబాటులో ఉంటున్నాయి, కమ్యూనికేషన్స్ వస్తున్నాయి 24 గంటలు. కాబట్టి ఆలోచన పడడానికి నాకు అవకాశం దొరుకుతుంది. నేను నిరంతర ఆశావాదం. నేను ఎప్పుడైనా నా జీవితంలో ఎన్నికల్లో నెగ్గినా నెగ్గకపోయినా ఇంకోటైనా నిరాశను ఎప్పుడైనా ప్రకటించానా ప్రైవేట్గానా? అసాధ్యం. నేను మానవ చరిత్ర అర్థం చేసుకున్న వాళ్ళకి నిరాశ లేదు. ఇది మనుషుల జీవితాలను గురించి. ఏదో నాకు పదవి ఉంటే నేను అంత గొప్పది, నాకు పదవి లేకపోతే అంత నాశనమైంది అనేది మూర్ఖుల లక్షణం. మనకు పదవన్నా లేకపోయినా కూడా మానవ సమాజం ఎప్పుడు కూడా నిరంతరం మంచి మార్గాన్ని నడుస్తుంది. కాబట్టి కొన్ని సందర్భాలు ఒడిదుడుకులు ఉంటాయి. దాన్ని లోతుగా అర్థం చేసుకుని వ్యూహాత్మకంగా వ్యవహరించి మార్పుపట్ల తేవాలి. ఆ ప్రయత్నం ఇక్కడ జరుగుతున్నంత భారతదేశంలో మరి ఎక్కడా జరగట్లేదు. ఆ మాట నేను ఖచ్చితంగా గుణమే చేసి చెప్పడం. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులుగా ఉండాలి, ప్రజలు మాత్రమే ప్రభువులుగా ఉండాలి. ఇంతకు మించినటువంటి ఉన్నత స్థితి, అది మీరు కోరుకునే మార్పు ఏదన్నా ఉంటే ఆ మార్పు త్వరగా రావాలని, ఖచ్చితంగా అంతరాలు లేని ఈ సమాజం అంతా ఉండాలని కోరుకుంటూ మీ విలువైన సమయాన్ని డైలీ న్యూస్కి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ విజయ్.